या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा అలా విడిపోయి సొంతూరుగా సెటిల్ అయినట్టు ఉద్యోగం అనే ఒక పోస్ట్ దగ్గర వాడు అక్కడ సెటిల్ అవుతాడు. ఆ సెటిల్ అవ్వడానికి ఇక్కడ పునాది దగ్గర నుంచి పై వరకు కూడా చాలా కష్టపడి ఎదుగుతూ పైకి చేరుకుని అక్కడ సెటిల్ అవుతూ ఒక పొజిషన్ లోకి వస్తారు. వాళ్ళు మనకి స్కూల్కి పంపించాలన్నా, మనకి అభివృద్ధి పదంలో నడిపించాలన్నా ఫస్ట్ వాళ్ళ కష్టం అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే స్కూల్కి పంపించారో అక్కడి నుంచి నీ బాధ్యత ఎవరి మీద పడుతుందంటే ఉపాధ్యాయుల మీద పడుతుంది. స్కూల్ తాలూకు ఉపాధ్యాయుల మీద పడుతుంది. వాళ్ళు నిన్ను చాలా స్టడీ చేస్తూ నీకు అర్థమైనట్టు ఒక సబ్జెక్ట్ ఇస్తూ, అలాగే జనరల్ సబ్జెక్ట్ తర్వాత ఫ్యూచర్ లో ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా ఎదగాలి, ఎలా జాబ్ సంపాదించాలి, ఎలా కష్టపడాలి, బాధ్యతలు ఎలా ఉంటాయి అనేది నీకు స్కూల్ అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఉపాధ్యాయులు చెప్పడం స్టార్ట్ అవుతుంది. అలా నీ ఫ్రెండ్స్ తో, ఈ ఉపాధ్యాయులతో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక బంధంగా ఉంటారు. అక్కడ నుంచి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్స్ వేరైనట్టు విడిపోతుంటారు. ఈ 10th అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా మన గోవిందరావు సార్ దయవల్ల బిఎస్ఆర్ లో ఒక స్టూడెంట్. నా పరిస్థితి కూడా మా నాన్నగారు పారాలసిస్ రావడం, నాకు ఆర్థిక ఇబ్బందులు రావడం, చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో గోవిందరావు మేసారే నాకు ఒక ఆపర్చునిటీ. హేమంతరావు మేసారు, ఇంకా మ్యాథ్స్ అంటే ఇంకా హేమంతరావు మేసారు, ఇంకా అందరూ కూడా గుర్తుండదు. ఇప్పుడు కూడా ఏ చదవాలన్నా, ఏ పార్లర్కి వెళ్ళాలన్నా ఫస్ట్ మేసారికి గుర్తొస్తారు అందరూ. ఆయన నాకు కూడా మ్యాథ్స్కి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఆయనకి వీలు కాక నాకు కొన్ని క్లాసెస్ ఇవ్వడం, నేను చెప్పడం, సార్తో తెలుసుకోవడం జరిగింది. తర్వాత మన పీఈటీ మాస్టర్ అయినటువంటి మోహన్ మాస్టర్ కూడా చాలా బాగా చెప్పారు. తర్వాత ఇంగ్లీష్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గోవిందరావు మాస్టర్ మొత్తం గ్రామర్ పరంగా కానీ ఇంగ్లీష్ ఏ డౌట్ ఉన్నా సరే కాబట్టి ఆ గుర్తులు, ఆ మెమోరీస్ ఇప్పటికీ చదివి అక్కడ అందరినీ పేరు అసలు తలుచుకునే రోజంటూ లేదు. గ్రూప్లో కూడా ఎప్పుడు కూడా అందరి గురించి డిస్కస్ చేస్తున్నారు. అలాగే మన మోహన్ రావు సార్, ఇప్పుడు వెంటనే కాకపోయినా బాబు సార్, విద్య మేడం గారు, ఇంకా పీఈటీ మాస్టర్ కానీ ఇంకో మాస్టర్ వచ్చాక సార్ అందరినీ కూడా వీళ్ళు బుక్ చేస్తూ పలకరిస్తూ వీళ్ళు ఈ రీయూనియన్ కూడా సార్ 8 months 6 months బిఫోర్ నుంచి చాలా ప్లాన్ చేశారు సార్. చాలా ప్లాన్ చేసి ఈ రోజు వర్కౌట్ చేశారు. ఎక్కువగా ఈ బ్యాచ్ లో జాబ్ హోల్డర్స్, అందులో కొంతమంది అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు చేసుకుని కొంచెం దూరం వెళ్ళిపోవడం వల్ల కూడా కొంతమంది ఎక్కడికి వెళ్ళకపోయారు. పర్లేదండి, ఏం కాదు. రాకపోయిన వాళ్ళు ఎవరు కూడా విద్యార్థులకి చాలా చాలా థ్యాంక్ యూ. మనం ఎన్ని ప్లాన్లు వేసినా స్టూడెంట్స్ అటెండ్ అవ్వకపోతే నెక్స్ట్
ప్రెసెంట్ సర్పంచ్. కమెంట్లు చేయడం కాదు, మళ్ళీ మీకు వచ్చింది మైకు. కంగారు పడకండి, కమెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ జ్ఞాపకాలను పంచుకోలేము. మనం చదువుకున్న 6 minutes ఆ 10th వరకు ఈ జ్ఞాపకాలన్నీ ఈ రోజు గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు అంతా కలిసినందుకు నాకు చాలా సంతోషం. కలుస్తారు అనుకోలేదు, కలుస్తున్నందుకు చాలా నాతోటి విద్యార్థులకు నమస్కారాలు. మాకు విద్యను అందించే ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు నాగమణి. నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. నాకు పాప బాబు. నేను ప్రెజెంట్ హౌస్ వైఫ్గా ఉంటున్నాను. లేని పాసం నేస్తమంది అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. నీరు నీరు నుంచి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కలజాలు మారే ఒంటరైనా సో మీరు వెంట నడిచే నీడని నేనైతే మరి నన్ను కేవలం ఖచ్చితంగా చిన్నప్పుడు మీ జ్ఞాపకాలు నాకు ఉంటాయి. అలాగే మాతో పాటు మీకు కూడా జ్ఞాపకాలు ఉంటాయి. దాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా సిగ్గు భగవాను స్టేజ్ తీరు ఇవేవి ఉంటే మనసులో ఉండి చెప్పుకోలేదు. మనసులో ఉన్న మీ వల్ల మారిపోయింది. మీరు పేరు మీ దగ్గర చిన్న జ్ఞానం చెప్తే మీ మాట గుర్తొస్తుంది. కూడా మీ మొక్కలు నాగదలు ఉన్నాడా, ధర్మవాదులు ఉన్నాడా, ఇప్పుడు గుర్తొస్తుంది. సో నా కోసం ఈ మొహమ్మద్ లేకుండా అందరూ ధైర్యంగా చెప్పాలి. మీ పేరు వాన వస్తే కాగితాలే అడవలే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చింతగానే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో నా పేరు నాగార్జున. నేను ఇక్కడ 10th వరకు చదివాను. నా జాబ్ ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ. సారు ఎందుకంటే ఇండియన్ ఆర్మీ చేశారంటే 11 సార్లు తర్వాత చేశాను. ఎందుకంటే నాకు టీ కొట్టుకొచ్చింది చదువు అప్పుడు కంటే గేమ్ చేశాను. గేమ్ పోతే నేను ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు నేను పీటీ కోర్స్గా చేస్తూ ఉన్నాను, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ధన్యవాదాలు. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నేను ఇక్కడ 10th class వరకు చదువుకున్నాను. నాకు పెళ్ళి
చెప్పారు. సీట్ రైట్ చెప్తే నేను మాత్రం రాస్తున్నాను. అయితే సార్ చూస్తారు. అయితే సరే సారు అప్పటికి చెప్పారు, నేను ఇప్పుడు చూశాను ఎవరోని, వాళ్ళు లెగండి అని చెప్పారు. నేను మాత్రం లేస్తున్నా, నా పక్కన ఫ్రెండ్ మాత్రం సార్ చూడలేదు మీరు కూర్చోండి అన్నారు. అయితే నేను అప్పటికి అంటే నేను లేచుకుంటానని లేచుకున్నాను. అంటే మా ఫ్రెండ్ కూర్చో సార్ చూడలేదు. అప్పటికి సార్ లెక్క పెట్టారు, అప్పటికి కౌంట్ చేసేసిన తర్వాత కూడా నేను తర్వాత సార్ నిల్చోబెట్టారు. చనిపోయారు మా పతి నేను, మా ఇద్దరు కలిసి ఏమూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, చాలా కష్టపడ్డారు సార్. దీనికి నాకు చాలా థ్యాంక్స్ సార్. అంటే మనం ఎప్పుడో చదువుకున్నాం, ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఇలాంటి ఒక రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు సార్. కానీ ఈరోజు మా కోసం మీరు కూడా అంతమంది టైం తీసుకొని వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, నా పేరు వచ్చి మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట నొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, ఇంగ్లీష్ సార్ అప్పుడు 10th లో ఉండేటప్పుడు ఎక్కువగా మాకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలని ఇంట్రెస్ట్ పెట్టేవారు సార్. మేము కూడా అంత ఇంట్రెస్ట్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ టైం లేకున్నా సరే సార్ మాకు నేర్పండి సార్ అంటూ పదే వెనక తిరిగేవాళ్ళం సార్. సార్ విసిగిపోయినా సరే వెనక వెళ్ళేవాళ్ళం సార్. ఇంకా మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అన్ని గవర్నమెంట్ సీట్స్ వచ్చాయి. ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. జ్యోతి చాట్ల ఆయన ఆర్మీలో ఉంటున్నారు. ప్రస్తుతానికి తెలియలేదు సార్. నేను ప్రోగ్రామ్ కోసం వజూరు వచ్చాను. కలుస్తాను కన్నా భయం వేసింది, కానీ పర్లేదు బాగా సరే. వాళ్ళందరికీ
నాకు పెళ్ళై 8 years అవుతుంది. 2 పాపలు. మా ఆయన గల్ఫ్లో ఉంటాడు. మేము అందరి సార్లు ఇలా వస్తారని అనుకోలేదు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎక్కువ రవిసార్ని మిస్ అవుతున్నాం. తెలుగు సార్ కదా బాగా చెప్తారు కూడా. ఓకే సార్, అందరికీ థ్యాంక్స్. నమస్కారం మరియు విద్యార్థులు అంతమందికి వారి క్లాస్మేట్స్. నెక్స్ట్ ఇయర్ అంటే నా పేరు అర్పణ. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. 2 పాపలు 1 బాబు. మీరు అంతమందికి ఒకేసారి చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. అంతమందికి థ్యాంక్ యూ సార్. అంతమందికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రిమెంబర్ గుర్తొచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మేశారు. ఎందుకంటే తమ్మాయి మ్యాచ్ వచ్చి బాల్ బాబు అయితే పనిష్మెంట్ చేస్తారని ఒక రిమెంబర్ అయితే తమ్మేశారు. ఆయన సార్ మాకు ఇంకా ఐడియా లేదు. ఇంకా అప్పసార్ అంటే ఇక సోషల్లో టీచింగ్ చేశారు. ఆయన ద్వారా నేను చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10th లో సోషల్ బట్ ఆయన దానివల్ల ఆయన దయ వల్ల నేను మార్క్స్ ఇక ఏమంటారు సార్ అంటే ఇక ఆయన నాకు ఒక బుక్ కాపీ అంటారు. ఆయన ఇప్పటి వరకు నాకు అది ఆ పేరు పెట్టుకుని తీసుకుంటారు సార్. అన్నీ చెప్తున్నాయి సార్. ఇక సార్ అంటే ఇక చేశారు. ఇక ఆయన సార్ అంటే తెలుగు మ్యాచ్ తెగిస్తారు. దాని తర్వాత ఇక రవి సార్ వచ్చారు. ఆయన మహబూబాబాద్లో ఉంటారనుకుని ఆయన కూడా అన్నారు సార్ బుద్ధలపై. ఇంకా అదే చిత్రం అయిపోయింది సార్ బుద్ధలపై. ఇక సుధీర్ సార్ సో లాస్ట్ మ్యాచ్ అవుట్ అయిపోతున్నాము. ఆయన ఎస్ చేశారు. చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చీటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా స్కూల్ అమ్మాయిలాగా పెళ్ళైనట్లేదు. అక్కడ మేసాలు కూడా అప్పుడు ఒకలాగా ఉన్నారు. చంద్ర మేసాలు అయితే ఇంకా స్మార్ట్ ఉన్నారు. ఇంకా ఏం చెప్పాలంటే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అది గోవింద్ సార్ ఏబిసిలు కాదు ఏదైనా చదవడం నేర్చుకున్నాడు. ఇంకా తమిళ మనకి అంతా నేర్పించారు. మీ దెబ్బతో మజ్జి శంకర్ సార్. నా పేరు సోమేష్. నాకు గుర్తుండ అంటే అది నేను నక్క తుక్క నొక్క అని ఎక్కలెక్కలో రాస్తాను. అది చదువుకోలేదు.
అప్పుడు మన జానే చదివింది, జానేతోనే చదివించారు మ్యాథ్స్ కూడా. అది చాలా గుర్తుంది. అది తర్వాత నేర్చుకున్నాను అన్నమాట దాని గురించి. ఇంకోటి గోవింద్ సార్ అయితే బ్యాంకిల్ సెల్లర్స్ చాలా సున్నితంగా చెప్పేవారు అనమాట. అది ఇప్పుడు వచ్చినా గుర్తుంది. ఎందుకంటే నా పేరు నూపాటి ధనరాజు. నేను ఇక్కడే 10th క్లాస్ చదువుతున్నా. మాకు తెలుసులేరా. అంటే అబ్బాయి సార్ మా వీధిలో ఉంటారు. ఇప్పుడు మమ్మల్ని ఎదుర్కొంటూ నన్ను జగన్ ఇప్పుడు బాగుపడతారు. ఇప్పుడు అప్పుడు అసలు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. మాకు ఏది ప్రాబ్లం అయినా సారే చూసుకున్నారు. చెప్పు. మర్చిపోలేదు. నేను ఇంత పొజిషన్కి వచ్చానంటే సారు మాకు చాలా ప్రోత్సహించారు మా ఏరియాలో ఉండి. ఇప్పుడు ఇండియన్ రైల్వేలో చేస్తాను గ్రూప్ డి. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అందరూ చూసేసరికి. అమ్మాయి సార్ అయితే ఒక ముట్టుకాయలు పెట్టి మా బొర్రలో ఎక్కువైపోయింది సార్. అలా ముట్టుకాయలు పెట్టేవారు నాకు. సార్ వస్తే చాలా భయపడాము, కానీ అంత బాగా నేర్పించారు. సైన్స్ పరంగా చాలా బాగా నేర్చుకున్నాం. సార్ గోవింద్ సార్ అయితే చెప్పవలసిన లేదు. సార్ మార్క్స్ దిగినా సార్ మమ్మల్ని కొట్టేవారు కాదు, మందలించేవారు. మేము 15 మార్కులు అయితే 70 మార్కులు, అదే 25 మార్కులు దిద్దేసేవాళ్ళు పెన్తో. అయినా సార్ కొట్టేవారు కాదు సార్. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు సార్. సార్ మరి చాలా ఇది ఉంది. మిగతా అందరూ సార్, సుధీర్ సార్, మిగతా సార్ అందరూ యామరావు సార్ అయితే మరి స్నేహితులు మమ్మల్ని వాయించేవారు బాగా. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు చేప రమేష్. ప్రజెంట్ నేను ఇండియన్ ఆర్మీలో ఉంటున్నాను. క్లారిటీ చెప్పండి బాబు. అమ్మాయిలు నీటి చెప్పారు, అబ్బాయిలు ఎందుకు మనం డౌన్ అవుతున్నారు చూడండి. సార్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అప్పారావు సార్, తర్వాత అమ్మాయి సారు, తర్వాత హేమంత్ సారు, గోవింద్ సారు, తర్వాత తెలుగు సార్ నా పేరు తెలియదు, నాకు తెలియదు. తర్వాత సుధీర్ సారు, తర్వాత చంద్ర సార్. సార్ అందరివి నాకు మెంబర్స్ చాలా గుర్తున్నాయి, కానీ చెప్పడానికి కొద్దిగా మొహమాటంగా ఉంది సార్. ముఖ్యంగా పద్మరాజు సారు, అతను డ్రిల్ చెప్పేటప్పుడు నేను రాంగ్ చేశాను. నాకు బీప్ పైన గట్టిగా కొట్టారు, గట్టిగా కోసి మోకాలు వేసి అక్కడ నిలబెట్టారు. ఇప్పటికి వచ్చినా నాకు గుర్తుంది, భయం వేసింది చూసాక. దాంతోపాటు తమ్మాయి సార్ చెప్పడానికి కూడా అతను కూడా ప్రతి ఒక్కరికి విద్య బాగా గట్టిగా మంచిగా చెప్పేవారు. దాంతోపాటు నాకు మరి అతను చెప్పాలంటే ముట్టికాయలు గట్టిగా పెట్టేవారు. దాంతోపాటు సారు మ్యాథ్స్ సారు, హేమంత్ సారు, అతను అంటే ఒక రూమ్లో చెప్తే ప్రతి ఒక్క రూమ్లో, అంటే ఈ లాస్ట్ వరకు ప్రతి అందరికీ వినిపిస్తుంది. మ్యాథ్స్ చెప్తారు అని అంత ప్రతి పీరియడ్ అతను హేమంత్ సార్ చెప్తారని కూడా అందరికీ ఉండిపోతుంది. అంత గట్టిగా చెప్తారు. అతను సార్ చెప్పింది ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. మరియు ఇంగ్లీష్ ఈరోజు ఫ్రెండ్ మోడల్ గారు రాలేదు, కొంచెం బాధాకరంగా ఉంది. సుధీర్ సార్, చదువుతారు వాళ్ళిద్దరూ ఒక టీచర్స్గా బిహేవ్ చేయకుండా స్టూడెంట్స్గా అందరితో పాటు
అగజా ఆనన పద్మార్కం గజానన మగర్నిషో అనేకదంతం భక్తానాం చాలా దూరం వచ్చినటువంటి అలాగే మా తోటి సహోపాధ్యాయులు గోవింద్ర ప్రసాద్ ఎందుకంటే 74 మంచి వేదికగా ఈ వేదిక అయింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్వ విద్యార్థులైనటువంటి మన భక్తులు నిర్మాణాలు ముఖ్యంగా తర్వాత వాడు ఎక్కువ మెసేజ్ చూస్తున్నారు పెట్టనుకుని ఏంటి ఏర్పాటు ఎలా చేశారని మంచి మెసేజ్ చూస్తున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఒక తర్వాత మనం ఈ బ్యాచ్ అంతా ఎంతో ఉన్నతమైన స్థాయిలో చాలా మంది స్థిరపడ్డారు. చాలా చక్కగా చదువుకున్నారు. చాలా బాగా ఉద్యోగాలు అయిపోయింది, వ్యాపారాలు, అనేక విషయాల్లో రాజకీయంలో పాటు అనేక విషయాల్లో ప్రేరణ అది నిజంగా తర్వాత ఏదో సంపాదిస్తున్నాము, ఏదో మనం స్థిరపడిపోయాము. రాబోయే కాలంలో కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా అంటే ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. మనం ఆనందంగా ఉండాలంటే ఎన్ని డబ్బులు సంపాదించామనుకుంటాం, చివరి వరకు మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం లేదు. ఆరోగ్యం మనకు పోయిందంటే వ్యర్థం అన్నమాట. అందుచేత ఆరోగ్యం చాలా ముఖ్యం. దానికోసం మనం శారీరక శ్రమ, మానసిక వ్యాయామం ఇటువంటి రోజు కాస్త చేసుకుంటాం. ఏంటంటే శారీరక యోగా, అలాగే ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే రోజు అరగంట, పావు గంట మానసిక వ్యాయామం అంటే బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. ఈ విధంగా మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా దాంతో మీకు పైగా రెండో పాయింట్ ఆరోగ్యం తర్వాత ఆర్థిక. మనం సంపాదించింది ఒక పద్ధతిగా ఖర్చు పెట్టుకోవాలి. ఎంత పొదుపు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి. మనం రాబోయే కాలంలో ఎటువంటి అంటే లోటుపాట్లు లేకుండా జీవితం హ్యాపీగా వెళ్ళాలంటే పొదుపు 1/3 పొదుపు చేసుకుంటే 2/3 మనం
వల్ల దానివల్ల ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరికైనా మనం సహాయ సహకారాలు కూడా అందించవచ్చు పేదవాళ్ళకి. ఇంకా మూడవది ఆధ్యాత్మిక. ఈ ఆధ్యాత్మిక ఎంత సంపాదించినా ఎంత ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా మనిషి అభివృద్ధి చెందకపోతే మన జీవితం వ్యర్థం. అందుచేత అన్ని జన్మలకంటే మానవ జన్మ శ్రేష్టం. ఈ మానవ జన్మలో మనం ముక్తి కోరుకోవడానికి, తర్వాత సరైన మార్గం ఎంచుకోవడానికి, ఎందుకంటే ఎన్నో జీవరాశులు ఉన్నాయి, 64 జీవరాశులు ఉన్నాయి చుట్టూ. అందులో వాటికి జ్ఞానం లేదు, అవి బాగా ఉన్నాయి. జ్ఞానం కలిగినటువంటి జంతువు ఏంటంటే కాబట్టి మనం మన జ్ఞానంతో ఆధ్యాత్మిక జీవనమైన ఎటువంటి లోటుపాట్లు ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ ఆరోగ్యం, రెండు ఆర్థిక, ఈ 3 విషయాలు ప్రతి ఒక్క కంపల్సరీగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆచరించి చెప్తున్నాం కానీ ఆచరించుకోవడం మాత్రం చెప్పలేదు. నేను 74 years యోగా వ్యాయామం చేస్తాను. మనం మన వెన్నుముక కూడా నిటారుగా ఉండాలి. చాలా జాగ్రత్త. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసి మాతో పాటు ఆశీలైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నమస్కారములు. మరి ఆ సమయంలో ఇంచుమించు 2009 2004 5లో వచ్చి ఉంటారు. మరి మీ అందరూ అప్పుడు నేను చూసే విధంగా చాలా వరకు మీ బ్యాచ్ అంతమంది అమ్మాయిల పేర్లు అయితే నాకు గుర్తున్నాయి, పేర్లు కొద్దిగా తక్కువ గుర్తున్నాయి. మరి అబ్బాయిల విషయంలో కూడా చాలా మంది, కొంతమంది అయితే మారారు ఆ పేర్లు, కొంతమంది అయితే చక్కగా గుర్తుంది. మరి మీరు సంవత్సరంన్నర ఎంత అయిందో మీ బ్యాచ్లో నేను ఉన్నాను. నాకు ఇంచుమించు 40-50 గ్రూపులు ఉంటాయి. నేను చూసే ఒక 2-3 గ్రూపులే అప్పుడప్పుడు అంటే టచ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్కి నేను దూరం. అలాగే మా స్కూల్వి కంపల్సరీ చూడాలి, గంటకి 10 నిమిషాలు చూడాలి. కానీ నేను అవి చూడడానికే 6-7 గంటలు పడుతుంది. కాబట్టి నేను ఎక్కువగా యూట్యూబ్తో కనెక్ట్ అయి ఉంటాను, మిగతా వాటితో సెల్తో నాకు పని ఉండదు. మరి ఆ విధంగా నేను 2020 కరోనా వచ్చిన సమయంలో అంతవరకు చాలా తక్కువే. అప్పుడు యూట్యూబ్తో కనెక్ట్ అయ్యి ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత గురించి వీడియోస్ వినడానికి అవకాశం సిక్కింది. ఆ సమయంలో నేను వెంటనే మాంసాహారాన్ని గుడితో సహా త్యజించడం జరిగింది. మరి అప్పటి నుంచి అది ముందు మానేశాను. శ్వాస మీద ధ్యాస పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, ఇంతవరకు అది కుదరడం లేదు. మరి ఆ శ్వాస మీద ధ్యాస పెడితే ఎవరికి ఏం కావాలి, డబ్బు కావాల్సిన వారికి డబ్బు, ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యం, అలాగే మీకు ఉద్యోగం కావాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా అన్నింటికీ కారణం మన మనసు. మరి దాన్ని థాట్ పవర్ అంటారు కదా, మైండ్ పవర్ అంటారు. ఆ థాట్ పవరు, మైండ్ పవరు పెంచుకోవాలంటే వాటికి సంబంధించిన బుక్స్ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. అండ్ మీకు డబ్బు కావాలంటే రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్, అంటే మీరు ధనవంతులుగా మారాలంటే మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మనకి ఈ భౌతిక ప్రపంచంలో జీవించాలంటే కావాల్సింది ఏంటి, డబ్బు. ఆ డబ్బుకి ఏ విధంగా సంపాదించాలి, మన యొక్క భావాలు ఏ విధంగా ఉండాలి, వాటిని మనీ అఫర్మేషన్స్ అంటారు. దానికి మనీ మంత్ర రకరకాల యూట్యూబ్లో చాలా ఉన్నాయి. ఏ విధంగా డబ్బును ఆకర్షించాలి అన్నదా
ఆ డబ్బును ఆకర్షించడం చేయాలంటే ఇతరులు ఏముంది లాక్కోకూడదు. మన సొంతంగా నిజాయితీగా దేన్నైనా సాధించాలి. పక్క వాళ్ళని బాధ పెట్టి మోసగించి తీసుకునేది ఈ భూమి మీద ఉన్నంత వరకు సకల భోగ కారిణి, సకల జ్ఞాన ప్రదాయిని. మరి అటువంటి ఆత్మజ్ఞానంలో మీరు అంతమంది ఇప్పుడు మీకు ఒక 25-30 అవుతుంటుంది. ఇంచుమించు 30 సంవత్సరాల్లో ఉంటారు, ఎవరో 31, 29 ఉండొచ్చు. మరి నేను కూడా 40లో అన్ని విడిచిపెట్టేశాను. మీకు ఇంత త్వరగా విడిచిపెట్టమని నేను చెప్పడం లేదు, కానీ ఎంత త్వరగా విడిచిపెడితే మీరు అంతగా అంటే మనం ప్రతి ఒక్కరు కూడా దైవం సంభూతులే. నాలో ఏమో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి ప్రతి ప్రాణిలో ఉంది. ఆ ఎలక్ట్రిసిటీ అనేది బల్బులోకి వెళ్తే ప్రకాశిస్తుంది, హీటర్లోకి వెళ్తే వేడెక్కుతుంది, కూలర్లోకి వెళ్తే చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే సౌండ్ ఉత్పత్తి చేస్తుంది, ఫ్యాన్లోకి వెళ్తే దాన్ని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఆ విధంగా అంటే ఉండేది ఏంటి? ఎనర్జీ అంటే కరెంట్. మరి దానికి ఏమో అది సైన్స్ పరంగా చెప్పాలంటే అది నాశనం కాబడదు, సృష్టించబడదు. అనాదిగా ఈ ఎనర్జీ అనేది వివిధ రూపాల్లో ఉంది. అది ఇక్కడ దాన్ని మనం టచ్ చేసి ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది, అవసరమైతే దాన్ని సంపిస్తుంది. దానికి చిన్న పెద్ద, ధనవంతుడు పేదవాడు అనే రూపాంతరం లేదు. అది ఏ జీవిలోకి లేదా ఏ వస్తువులోకి వెళ్తే అది తన యొక్క పనిని చేస్తుంది. దానికి ఏమీ తెలియదు. ఇది మంచి చెడ అనేది ఏమీ ఆ ఎనర్జీకి లేదు. అదే దైవత్వం, అదే మన ప్రాణశక్తి. అది ఏ ప్రాణంలోకి వెళ్తే ఆ రూపానికి దానికి సంబంధించిన గుణాలు దానికి వస్తాయి. కానీ అది ఇప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది, దానికి ఏమీ అంటదు. మనకు అంటించుకునేది మనసు, అంటే మన ఆలోచనలు మన యొక్క మనసు. కాబట్టి ఆ మనసును మనం జయించిన వాడు దాని మీద దేని మీద కేంద్రీకరిస్తే డబ్బు కావాలంటే డబ్బు, అర్థమైందా? అందమైన భార్య కావాలంటే అందమైన భార్య. ఎవరైతే ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే నేను పెళ్లి చేసుకుంటానంటే వాడికి ఆ ఉద్యోగం వస్తుంది, అర్థమైందా? దానికి డెడ్ లైన్ ఇవ్వాలి, ఉండాలి. అలా ఎవరి మీద ఈర్ష, ద్వేషం, బాగా ప్రతీకారం, నేనే గొప్పవాళ్ళు అంటారు కదా. ఆ అనాన్ని ఎవరైతే విడిచిపెడతారో నాది, నేనే అంతా, దీనంతటి కారణం నేనే చేస్తే అటువంటి వాటికి పైసా కూడా వెళ్ళకూడదు. అంటే దేవాలయాలకి గోశాలలు మనకి కామలేనంత రావు. అటువంటి గోవులు, దేశావులు నశించిపోతున్నాయి. అటువంటి గోశాలకి అలాగే దేవాలయాలకి, అన్నదానాలకు మనం దాన ధర్మాలు చేయడానికి మీకు ముందే చెప్పాను. మీకు డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, అలాగే మంచి ఈ సమాజంలో సర్పంచులు అవ్వాలా, ఎమ్మెల్యేలు అవ్వాలా, ఏదైనా మీరు అనుకుంటే జరుగుతుంది. మీరు ఎంతగా కోరుకుంటే అంటే అందులో 100% మీరు కోరుకుంటే అది జరుగుతుంది. మరి మీలాగే చాలా మంది కోరుకుంటారు కాబట్టి వారికంటే మీకు కసి ఉండాలి. ఆ కసి ఉంటేనే మీకు కృషి ఉంటుంది. మరి మీరు ఏదో మీకు వీటి ఏమైనా కావాలంటే మీ గ్రూప్లో ఉన్నాను, వీడియోస్ పంపించమంటే మీ సమస్య ఉందో నాకు ఫోన్ చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ నేను చెప్పడం కాదు, మీకు పంపిస్తాను. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరే భగవంతుడు, సృష్టికర్తలు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాను నాకు గుడిలో గోపురాలు వెళ్తుంటాం. మీ ఇంట్లో వెళ్ళిన దేవాలయాలు కూడా మానేస్తాం. ఎందుకంటే మనమే దేవుళ్ళం. అది తెలియాలంటే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. ప్రతి ఒక్కరిలో భగవంతుని మనం దర్శించగలగాలి. అటువంటి ప్రతి ఒక్కరు అంటే శాఖ మరి అందులో కూడా ప్రాణం ఉంది కదా. అంటే ముందు 2005 వచ్చారు, 2009 వరకు మాంసాహారం కోసం పార్టీలు ఎక్కువ ఉండేవి. ఎప్పుడు గుడ్డు, ఆరోగ్యంపై దుడ్డు. అందుమంది ఆ చేపలను చూసి ఆ శవాలు మీరు ఎలా తింటుంటారంటే అది అతనికి కామెంట్ చేసేవాళ్ళు. మరి అటువంటిది ప్రతి ఒక్కరికి రోజు వస్తుంది. మరి ఆ కరోనా
అందరూ మాంసం తింటే బాగుపడతారంటే మాంసం వదిలితే ఆరోగ్యం వస్తుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనే విషయం తెలిసింది. అలాగే మీకు ఆరోగ్యం కావాలంటే వండిన ఆహారం, పళ్ళు పదాలు, డ్రై ఫ్రూట్స్, పళ్ళు పదాలు, కాయలు ఇటువంటివి తినాలి. మరి మనకి శ్వాస సార్ వస్తున్నారు రాంబాబు సార్ అని లేటెస్ట్గా. అతను తెల్లవారి అల్పాహారము మీరు వంకాయలు, మామిడికాయలు, చిక్కుకాయలు ఇటువంటి ఉంటాయి కదా, అవన్నీ పచ్చివే తెల్లవారులో చూసుకుంటున్నారు. అది తిన్ను చూసుకుంటాను, కానీ చాలా కష్టంగా ఉన్నది నేను భావిస్తున్నా. మరి అతను ఎప్పుడు యోగా చేస్తారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికపరమైన సమస్యలు లేవు, డబ్బు గురించి ఆలోచించవలసిన పని లేదు. పై స్థాయిలో కావాలనే కోరికల విమానంలో కానీ కార్లో తిరగాలని ఏమీ లేదు. కాబట్టి అన్నీ విడిచిపెట్టేసాయి. కాబట్టి అందువల్ల ఎవరు ద్వేషించినా అది తిట్టినా పట్టించుకునేది ఏమీ లేదు. ఎందుకంటే వాడు నేను ఒకటే, అతను అజ్ఞానంలో తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు మేము ఈ పాఠం రన్ చేయాలంటే పాపం నటించాలి. పాపం మనసులో ద్వేషం ఏమి ఉండకూడదు, ఆ సమయం నటించాలి. మరి అంతకు ముందు కూడా మీరు చదువు రావాలని పుస్తకం కనిపిస్తుంటాను, కానీ మీరు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం ఉంటుంది. ఆ ప్రేమ వల్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళని మిమ్మల్ని తిడతారు. మీ అక్క అయినా మీ భర్త అయినా మరి ఇటువంటి ఆత్మీయ కలయికు చాలా రోజులుగా అప్పుడప్పుడు మేము చూస్తుంటాం, కానీ ఏమో స్పందించకూడదు. మరి ఆ విధంగా అవసరం అనుకుంటే మీకు ఆ బుక్స్ కావాలన్నా చాలా కొండమైతే కొనను కానీ చదవడం మొదలు పెట్టలేదు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ తగ్గిపోయింది. కాబట్టి రీడింగ్ ఎబిలిటీ సంపాదించుకున్న మీరు ఎంత పైకి వెళ్ళినా చివరికి వెళ్ళేటప్పుడు మనతో ఏమీ రాదు. మన యొక్క ఏమొస్తాం మనం ఏమైతే అనుభవించున్నామో అంటే మన యొక్క భావజాలం. అది మీరు డబ్బులు ద్వేషించారనుకోండి, వచ్చే జన్మలో మీరు పేదవారిగా పుడతారు. కాబట్టి డబ్బులు కానీ దేన్ని ద్వేషించకూడదు. దాన్ని ఎక్కువగా కోరుకున్నారనుకోండి, కూడా ఆమెకు అత్తలా పుట్టి లేదా కొడుకులా సాధించుకుంటారు. అందుకే అటువంటి కష్టాలు వస్తున్నాయి. దీనికి కర్మ సిద్ధాంతం ఉంది కదా. ఇక యూట్యూబ్ కొడితే పద్మరాజు సారు వస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆమదాబాద్ నుంచి అక్కడ వెళ్ళేవారు ఎవరు కూడా రావడానికి కొద్దిగా తక్కువ వస్తుంటారు. మేమంతా అక్కడ కూడా కలుసుకున్నాం. రంగారావు సార్ తెలుసా, సార్ దగ్గర స్టార్టింగ్ నుంచి దగ్గర వచ్చారనుకుంటా. మరి మరి ఆధ్యాత్మిక సంస్థల్లో మరి అటువంటి అవకాశం కూడా భగవంతుడు నాకు కూడా కల్పించాలని ఇంత చక్కగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అన్న. ఆయుర్వేదం అంటే ఆధ్యాత్మిక రక్త ప్రవాహాలు తల్లి గర్భంగా అతను నారాయణ యొక్క మంత్రం, నారాయణ మాధవ మధుసూదర అంటే ఉంటే తెలుసా ఈ రూమ్ ఉంటాయి కదా ఆ డ్యాన్స్ ఇవన్నీ. మరి అటువంటి సందర్భాల్లో ఊళ్ళో కలిసి కొన్ని కోట్లాది రూపాయల వ్యాపారం మనీ అనేది ఒక దగ్గర ఏమవకూడదు, ఆగిపోకూడదు. అయితే మీ అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి సాంప్రదాయాన్ని మీరు ఇక్కడ కొనసాగిస్తున్నారు.
చాలా మంది బాగులు అయిపోయింది కోర్సుగా నేను ఇందాక అడిగాను, చాలా మంది కృషి చేశారు. ఏవో కొన్ని ముఖాలు కాకుండా బాగా మారిపోయాయి. అంటే మీ ఏజ్ ఇంటూ 30, 31, 32 మధ్య ఉంటుంది కదా యాక్చువల్లీ. అది మరి ఆ బ్లాక్ లేకపోతున్నాం. అంటే మీ అభిమానానికి చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న సార్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, మీ అందరికీ శుభాశీస్సులు. ముందుగా వేదిక మీద ఉన్న మన కొంచెం అతను ఎక్కడో చూసినట్టు గుర్తు అనమాట. అంతేనాతో కలిసి పని చేయలేదు, మేస్టర్ కొంచెం విన్నాం. అయితే సార్ కూడా పరిచయం. మరి తమిళ మేస్టర్ అంటే నేను వచ్చినప్పటికి ఇక్కడ బయోసిన్స్ టీచర్గా ఉన్నారు. అప్పుడు మాకు రాఘవ మేస్టర్ హెచ్ఎం. 2000 అతను అక్కడికి 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతే సార్ మాకు తమిళ మేస్టర్ మాకు ఇన్ఛార్జ్గా ఉందరు. అప్పుడు అందరం కలిసి పనిచేసాం. నెక్స్ట్ తమిళ మేస్టర్ 2009లో రాజపురం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాం. మీ 2011లో ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాం. అలా కొంతకాలం పనిచేసాం. మరి అప్పారావు మేస్టర్ అంటే మేము 2008లో అతను రిటైర్ అయినప్పటికీ ఇక్కడ పనిచేస్తూనే ఉన్నాము. అప్పారావు మేస్టర్ నేను 8 పనిచేసిన నుంచి నాకు పరిచయం ఉంది. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. 2007లో వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పటి నుండి మాకు కలిసి పనిచేసాం. అలాగే మా సుధీర్ మేస్టర్ అంటే ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, వేరియేషన్ మాకు తెలుస్తుంది అనమాట. ఆ స్టూడెంట్స్ లో కూడా ఒక నేర్చుకుందామన్న పట్టుదల, ఆ ఉపాధ్యాయుల దగ్గర మనం నేర్చుకుంటాము ఒక డిసిప్లిన్, అవన్నీ కూడా ఆ రోజుల్లో మనకు అప్పుడు ఎక్కువ ఉన్నది ఈ బ్యాచ్లోని. రాగానే ఉంటుందా వేరియేషన్స్ అంటే ఇప్పుడు మొబైల్ ఈ 4G, 5G, 6G, 7G జీలు పెరిగిపోతుంటే అవన్నీ కూడా మొదట మొక్కిన దేవుని రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన కోతి కొమ్మలో పెరిగిన కాలు, మేక పొదుగులో తాగిన కాలు, దొంగ చాటుగా కాచిన బీడి, చెప్పుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏడ్చిన తరుణం. మేము అప్పుడు మాకు సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్లు వచ్చాయి. మీ తరకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్ అలవాటయ్యి, మీ పిల్లలు వచ్చేటప్పటికి 5G, నెక్స్ట్ 6G కూడా వచ్చేస్తుంది. ఆ వేరియేషన్లో వచ్చినటువంటి కొన్ని మైనస్లు ఉంటాయండి. అది ఏ మైనస్ లేని ఏవైనా సరే మా ఒక మనిషి వృద్ధి చెందాలంటే ఇప్పుడు మ్యాథ్స్ అని చెప్పారు. నేను సింపుల్గా ఏం చెప్తానంటే మన బేసిక్ కరెక్ట్గా ఉండాలి. రాబోతు డైరెక్టర్ గారికి ఒకరు అడిగారు, ఏమంటే మీరు ఎంత సింపుల్గా ఉంటారు, మీరు చేసరికి ఎంత సింపుల్గా ఉంటున్నారు, మామూలుగా మీరు ఒక కారును ఉపయోగించవచ్చు కదా అన్నారట. అయితే మనకి ఇల్లు కట్టే ముందు పునాదులు వేస్తాం కదా, మొదటిసారిగా గీసిన వేషం, వేసిన ద్రోపదేశం, నెల పరీక్ష వచ్చిన సుందర గోడ కుర్చీ వేయించిన, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయబు పూసిన సెంటు, తల్లిదండ్రులు ఉంటారు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి, మనం రెండో తరాన్ని తయారు చేస్తున్నాం అంతే కదా. ఆ రెండో తరం కావాల్సినటువంటి నేర్చుకున్నతో పాటు ఆ బేసిక్స్ వాళ్ళకి అందించాలి. అంటే ఒక నీతి, నియమము, నిజాయితీ, అలాగే ఒక పంక్చువాలిటీ, సమయపాలన,
అలాగే ఒక పని శ్రద్ధగా నిదురించు చేయడం ఇవన్నీ వాళ్ళకి జ్ఞాపకాలు చెప్పారు పిల్లలకి ఆటోమేటిక్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే చదువు మనిషికి ఒక పావలా భాగం పనిచేస్తుంది. చదువు ఒక్కటే కాదు జీవితం. చదువుతో పాటు ఇంకా 3 భాగాలు ఉన్నాయి. మనం ఆ విషయాలన్నీ కూడా పిల్లల్ని చెప్పాలి. కారణం ఏమిటంటే మొన్న నేను ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ చదివాను. కేరళలో అతను వెరీ ఇంటెలిజెంట్, చాలా తెలివైన వాడు. ప్రతి క్లాసులో కూడా స్టేట్ ఫస్టే. 10th ఇంటర్మీడియట్ అలాగే ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అతను ఎంటెక్ కూడా అయిపోయింది. నాసా వాళ్ళు ఒక అమెరికాలో పెద్ద ప్రాజెక్ట్ అతని పిల్లడం కూడా జరిగింది. అక్కడ కూడా వెళ్ళాడు. అతని ఛాలెంజెస్ మరి వెళ్ళేవు, కానీ అతనికి ఎగ్జిస్టెన్స్ తెలియదు. అదేంటి మ్యాథ్స్ అయితే ఉంది, కానీ ఒక ఫెయిల్యూర్ కానీ వస్తే ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? ఒకవేళ సడన్ గా జాబ్ తీశారు, ఫైర్ అంటే జాబ్ పోయి ఏదో కారణాలు పోతే అతను ఏంటి మరి ఆ డబ్బు రాదు, చాలా శాలరీ ఎలాగా నేను మెయింటైన్ అవ్వాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఉంటుంది మన జీవితం అంటే 5,000 రూపాయలు చేస్తున్నానుకోండి, 5,000 అతను ఎగ్జిస్ట్ అవుతుంటాడు, అతను ఆనందంగా ఉంటాడు. 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంటే దానికి తగ్గట్టుగా అతను ఫ్రేమ్ చేసుకుంటాడు. అలాగే 50,000 తయారు చేస్తాడు ఉంటాయి. అతనికి వచ్చిన శాలరీ అతను చాలా బడ్జెట్ పరంగా, కానీ సొసైటీ టైంకి వచ్చేటప్పటికి నాకు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకున్నాను. అది నేను వాట్సాప్లో చెప్పి చాలా బాగుంటాను. అంటే లేక ఎగ్జిస్టెన్స్ లేదు అతను. అంటే మనకి ఒక చదువుకుంటే చాలా ఎమోషనల్ అసలు భావోద్వేగాలు సపోజ్ వచ్చాడు అప్పుడు ఆ భావోద్వేగాలు నియంత్రణ లేకపోతే ఫ్రెండ్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, లేదా మన బంధువుల దగ్గర కానివ్వండి, మన భార్య భర్తల ఆ రిలేషన్ ఆ పాడు దేని వల్ల పాడవుతుందంటే భావోద్వేగాలు పాడవు. కాబట్టి మనం చదువుతో పాటు కూడా భావోద్వేగాలు అవన్నీ మనం పిల్లలు చెప్పామనుకోండి, ఆటోమేటిక్ ఒక మంచి తరాన్ని మనం తయారు చేస్తాం. ఆటోమేటిక్ ఒక తరంగా తయారైతే అవుతుంది, ఆటోమేటిక్ బతికిస్తాం. అది ఒక్కటే అందరూ అఫీషియల్స్ అంటే అఫీషియల్లోకి వెళ్ళక్కర్లేదు, ఎన్నో ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొన్ని వృత్తులు పోతే కొన్ని కొత్త వృత్తులు వస్తాయి. టెక్నాలజీ రోబో తయారవుతుంది. సౌదీ అరేబియాలో ఒక రోబోని తీసుకొచ్చి 300 భాషలు చదువుతుంది. ఎవరు ఏ ప్రశ్న వేసినా చెప్తారు. మన బయట చూస్తే ఇచ్చిన మనుషులు లెక్కలేదు. రోబోని అది ఎంత పాఠాలు తెలియదు. ఏ టెక్నికల్ కూడా ఇప్పుడు అమెరికాలో వాడికి ఎటువంటి సమస్య వచ్చినా లాభపడతా ఎటువంటి వివాదం వచ్చినా కూడా ఆ రూలు యాక్ట్ అంతా కూడా చెప్పేస్తుంది. వాళ్ళ లాయర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అంటే నేను చెప్తుంది ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక వ్యక్తిపరమైనటువంటి వ్యవస్థ మరి ఉండకూడదు, అంత రోబోట్ కంట్రోల్ చేయాలి. కాబట్టి పిల్లలకి ఏం తెలియాలి? వారికి మంచి తెలియాలి, చెడు తెలియాలి, నిజాయితీ తెలియాలి. ఎందుకు మళ్ళీ మన ముసలి తాడే చూడాలి, మన ఎవరు చూస్తాడు, లేదా ఒక రోబోని తెచ్చుకోవాలి. కాబట్టి మన పిల్లలకి చదువుతో పాటు ఈ ఎక్స్ప్రెస్ మనం నేర్పామనుకోండి, అవి మనకు ఉపయోగపడతాం, మంచి తరం తయారవుతుంది. సరేనండి, అప్పుడప్పుడు చిన్న గొడవలు రావచ్చు, అవన్నీ కూడా అవన్నీ మనం వదిలేయాలి. 10% అది జీవితం. అందుకే అంటే మీరు కొంత వరకు స్థాయికి మీరు వచ్చారు కాబట్టి ఒక మంచి తరాన్ని తయారు చేయండి. అయితే మీరు అందరూ కలిసి ఈ రకంగా నేను వచ్చేటప్పుడు 3-4 ఉన్నారు. స్టూడెంట్స్ ఎవరు లేరు, ఈ బ్యాచ్ అందరూ తక్కువ వచ్చారు, కరెక్ట్గా ఇంటిమేట్ చేయలేదు, సంతోషంగా ఉంది. అది మా టీచర్స్ కూడా చాలా మంది కలగలేకపోయాం. చాలా మంది మా అపార మేషన్ చాలా రోజుల నుంచి నేను కలగలేకపోయాను ఇక్కడ కలిసి మీ పరంగా. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ కూడా ఇంకా బాగా అందరూ సెటిల్ అయ్యిందని చెప్పారు.
ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళండి, చాలా చక్కని జీవితం అనిపించాలని ఆ దేవుడు మనసారా కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మేము మీ తరాన్ని తయారు చేస్తాం. ఇప్పుడు మీరు కూడా మీ తరం ఉంది, ఆ తరాన్ని చక్కగా తీర్చిదిద్దండి. ఎందుకంటే ఇప్పుడు 6th నుంచి 10th వరకు ఉండే పిల్లల్లో మా క్లాస్ అంటే స్టూడెంట్ యొక్క పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్ సంబంధించి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మీకు అంటే చాలా అధ్వాన్యంగా ఉంది. అంటే అప్పుడు మీలా ఉండేది ఇప్పుడు లేదు. ఎక్కువ శాతం సాయంకాలం వాళ్ళకి వచ్చేటప్పుడు సాయంకాలం వెళ్ళేటప్పుడు మొత్తం బైకుల మీద కుర్రలు ఉంటారు ఇటు అటు. ఎంత ప్రాబ్లం అంటే ఈ సంవత్సరం 580లు 70లు వస్తారు అనుకునే అమ్మాయిలు 400 ఇంట్లో వరపెట్టుకున్నారు. అర్థమైందా? మీకు ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మీకు తెలుసుంటుంది. మరి మీ పిల్లల్ని చక్కగా పెంచండి, ఏది మంచి ఏది చెడు. ఎందుకంటే మీ ఆయనలు ఎక్కువ అవసరంతో ఉంటారు, ఇక్కడ తల్లి వీటి మీద శ్రద్ధ పెట్టడం లేదు. మరి ఈ పిల్లలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు కాబట్టి దాన్ని సరిచేయవలసిన బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు చాలా దూరం నుంచి ఇక్కడికి విచ్చేసి మేము మీతో తమ యొక్క ఆలోచనలు భావాలను పంచుకోవాలని విచ్చేసిన పద్మరాజు గారికి ఇప్పుడు మైక్ అందజేస్తున్నాం. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుకుంటూ పిల్లలు అప్పుడు చెప్పిన సిట్రేట్ సిట్టిజీ సక్రంగా కూర్చోవడం అనేది మొదలు మీకు అలవాటు చేశాను. ఇప్పుడు చక్కగా కూర్చోగలరా? సిట్రైట్. ఓకే, ఈ స్వరాలు ఎప్పుడు కూడా మీ మనసులో ఉంటాయి. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మీ అందరి తరగ ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ మర్చిపోలేంది. ఒక ఉపాధ్యాయుడిగా మొట్టమొదటిగా ఈ స్కూల్కి మొదటి పీఈటీ నేనే, నాకు మొదటి పోస్ట్ ఇక్కడే. సో ఇక్కడ ఉన్న రిలేషను నాకైతే ఇక్కడ చేసే సర్వీస్ మాత్రం 3 సంవత్సరాలే. కానీ ఈ 30 ఏళ్ళకి సరిపోయిన అభిమానము, ప్రేమ, గౌరవం ఈ స్కూల్ నుంచి నేను పొందుతున్నాను. ఎందుకంటే నాకు అందరూ కూడా టచ్లో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడాను ఫోన్ చేస్తుంటారు, కొంతమంది గ్రూప్లో నన్ను యాడ్ చేస్తుంటారు. సో నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వను, కానీ సో అంత ప్రేమ అభిమానం మీకు ఉందన్న సంగతి నాకు అర్థమవుతుంది. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసినందు వల్ల రెక్కలు కట్టుకొని రావడానికి కారణం అదే. ఎనీహౌ నాకు అతి ముఖ్యంగా నాగార్జున ఇక్కడ నా ప్రియమైన శిష్యుడు. వీటి కోసం ఏ స్కూల్లో కూడా చెప్పని స్కూల్ ఉండదు. ప్రతి స్కూల్లో ఎక్కడ ఎవరు అల్లరి చేసినా ఫస్ట్ నాగార్జున కథ చెప్తారు ఇక్కడ. సో ఎనీహౌ ఇప్పుడు బాగా స్థిరపడ్డాడు, బాధ్యతగా ఉంటున్నాడు. అప్పుడు చిన్నతనం అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరికి. అప్పుడు మేము టీచర్లు మీరు చేసే అల్లర్లను గమనించి మిమ్మల్ని గుర్తించి ఆ అల్లరిని ఆపాలని మిమ్మల్ని కొట్టడము, తిట్టడము, గజడము జరుగుతుంటుంది. ఈ భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అనే ఆలోచనతోనే మేము మీకు మీ మీద చేయి చేసుకోవడం జరుగుతుంటుంది. సో ఈ విషయం మీకు తెలిసేసరికి ఇంత వయసు వస్తుంది. సో అప్పుడు మేషాలు మాకు కొట్టారనేది ఆ క్షణం మీకు బాధ అనిపిస్తుంది. దాని ఫలితం వచ్చినప్పుడు ఆ రోజు మేషాలు అలా చెప్పుకోకపోతే మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు అని ఇప్పుడు ఒప్పుకుంటాం. సో అంతే, అది జీవితం అలా వెళ్తూ ఉంటుంది. ఎనీహౌ మీ అందరినీ కలవడం సంతోషం. అలాగే మీరు కూడా చాలా మంచి వంతులైన సార్లు స్థిరపడ్డారు. నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు మేషాల్లో విన్న ప్రతి మాట కూడా చాలా అద్భుతమైన మాటలు. జీవితం అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అనేక మందికి ఉపకారం చేస్తూ ఉండాలి. అది నేను కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంటాను. అలాగే నేను కూడా ఒక ట్రస్ట్ పెట్టాను మెరుగట్టలో. ఎవరైనా అనాథ పిల్లలు కానీ అనాథ వృద్ధులు కానీ అంగం ఉంటే వాళ్ళకి అనాథంలో జాయిన్ చేస్తాను. అంగవికలాంగులు ఎవరైనా ఉంటే మా ఏరియాలోని వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ ఇప్పించగలను. అలాగే ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే మన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో బ్లడ్ ఎవరికైనా అవసరం వస్తే నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీకు దాన్ని ఏర్పాటు చేయగలను. అలాగే మనం ఇప్పుడు మీ స్టూడెంట్సే మిగిలిన మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు. అలాగే 2 రాష్ట్రాల్లో కూడా మనం ఇవ్వగలము. కాకపోతే ఒక గంట నుంచి 2 రోజుల వరకు టైం పట్టచ్చు. ఇతర జిల్లాలో అయితే, ఈ 3 జిల్లాలో అయితే మనకి కొంచెం 10-15 నిమిషాల్లో మనం ఏర్పాటు చేయగలం. సో మీ దృష్టిలోకి ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే, మనకు బ్లడ్ కావాల్సి వస్తే, నాకున్నదంతా నేను శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి హెడ్ క్వార్టర్లో మాత్రమే మీకు 10 మినిట్స్లో మీకు బ్లడ్ అరేంజ్ చేయగలను. సో ఇది మీ నోటీస్లో ఎప్పుడైనా దొరికితే నాకు ఫోన్ చేయండి, నేను రెస్పాండ్ అయ్యి నాకు మీకు బ్లడ్ అరేంజ్ చేస్తాను. అలాగే మీరు కూడా మీ పిల్లల కోసం ఒక ఆలోచన పెట్టుకోండి.
ఎందుకంటే స్కూల్లో ఇప్పుడు వాతావరణం బాగాలేవు, పిల్లలు పాడైపోతున్నారు. సో పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటే కేవలం తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. మన అధికమైన ప్రేమ వల్ల వాళ్ళకి ఏది హద్దులు చెప్పడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతుంటారు. అలాగే నేను మీకు చెప్పేది ఎందుకంటే మరొక విషయాన్ని ఇంపార్టెంట్, ఒక్క నిమిషం 2 నిమిషాలు చెప్పి ఆపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మీరు ఇప్పుడు మీ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మీ పిల్లల వల్ల మీరు కూడా భవిష్యత్తులో బాగునే ఒకే ఒక డైరెక్షన్ చెప్తాను. మనం పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు డబ్బులు ఇస్తాం. ఈ డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని తిను, నువ్వు మాత్రమే కొనుక్కో, నువ్వు మాత్రమే తిను, నీ దగ్గర ఎవరైనా లాక్కోగలరు, జాగ్రత్త అని చెప్పే వాళ్ళ డబ్బులు పెట్టుకొని జోబులు పెట్టుకుంటారు. పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని దృష్టి పెడతారు, ఎవరు తీసుకోకుండా ఉండాలని. అది తీసుకొని ఖర్చు పెడతారు, తింటారు. సో ఇది అలవాటు ఉన్నందువల్ల మన డబ్బులు ఎవరో తీసుకోకూడదు, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకోవాలి అనే సూత్రాన్ని మనం అలవాటు చేస్తున్నాం. వీళ్ళు పెద్ద అవుతున్నారు. అలాగా పెద్ద అవుతుంటే అప్పుడు మనం వృద్ధులు అయిపోతాం. అప్పటికైనా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో జపాన్లో ఎక్కడో మంచి ఉద్యోగులు స్థిరపడతారు. అప్పుడు మనకి అవసరం వస్తుంది. మన వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల తన సేవలు మనకు అవసరం వస్తుంది, ఆర్థిక పరమైన అవసరం కూడా రావచ్చు. సో అప్పుడు మీ పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ముందు మనం నేర్పించిన అలవాటు ఏంటి? డబ్బులు జాగ్రత్తగా ఉంచుకో, నీకే ఖర్చు పెట్టుకో, జాగ్రత్తగా ఉంచుకో, నీకే ఖర్చు పెట్టుకో చెప్పారు. వాళ్ళు పెద్ద అయ్యారు. మీకు జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా వాళ్ళు డబ్బు తీసి మీకు ఇవ్వరు. ఎందుకంటే ఆ అలవాటు అడిగి లేదు, చిన్నప్పటి నుంచి మనం చేయలేదు. సో ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు, నీకు కావలిస్తే కొనుక్కో, కాస్త మీ ఫ్రెండ్స్తో కూడా ఖర్చు పెట్టు, ఎవరికైనా ఇష్టం. ఇదేని వారు ఎవరైనా అంగవికలంగా ఎవరు కనిపించారనుకోండి వాళ్ళకి ఇవ్వు, విధవాళ్ళు ఎవరు కనిపించారు వాళ్ళకి ఇవ్వు. అసలు ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారనుకో, ఆఖరణ వచ్చారనుకోండి వాళ్ళకి ఇవ్వండి. ఈ డబ్బులు నీ దగ్గర ఉంటే నీకు అవసరం వస్తే నువ్వు ఖర్చు పెట్టుకో, లేదా ఎవరికైనా అవసరం వస్తే వాళ్ళకి నువ్వు ఇవ్వు అలవాటు మీరు చేసుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో జరిగే ఏ ఒక్క ప్రమాదానికైనా వాళ్ళు 100% సంఘంలోనూ స్పందిస్తారు, కుటుంబంలోనూ స్పందిస్తారు. ఆ అలవాటు మనం చేయాలి వాళ్ళకి. ఓకేనా? రైట్, ఇది మంచి అలవాటు. నెక్స్ట్ వన్, మీ అందరి స్టూడెంట్స్ కూడా ఇంకా జీవితంలో అలాగే కలిసిమెలిసి ఉండి మీకు మీరు సహాయం చేసుకోండి. మీలో ఎవరైనా పేదరికంలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఆపదలో ఉన్నప్పుడు వస్తే వారికి స్పందించి మీరు ఇలాగే ఈ గ్రూప్ నడపాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక దీవెనలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదే మా వందనం, ఇదే మా వందనం, గురువులకు మా వందనం, మీ సేవలో మే సాగిదా. లాగలేస్తుంది పాప. సరే, ఒక చిన్న మాట. అందరూ కూడా నువ్వు చిన్ననాటి జ్ఞాపకం చేసుకుందాం. నేను మిమ్మల్ని చూడగానే కొంతమంది మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సో తను గుర్తుంది. ఒకసారి తను ఈ శిస్తు నుంచి వచ్చేటప్పుడే మనిషికి అప్పటికి కొంచెం బ్లాక్ ఉన్నా చక్కగా జడేసుకొని నీట్గా బొట్టు పెట్టుకొని చక్కగా స్కూల్కి వచ్చేది. సో అప్పుడు ఇలాగే ఉంటుంది భవిష్యత్తులో కూడా అనుకున్నాను. సేమ్ అలాగే ఉన్నాను. కూర్చోండి. ఒకసారి మా చిన్న టీ షాప్ ఉండేది సార్. సార్ గోపిచంద్ సార్ అందరూ అక్కడ మా ఊళ్ళో ఒక రెంట్ హౌస్లో ఉండేవారు సార్. టీ షాప్ రోజు రెగ్యులర్గా సార్ చాయ్ తాగినికి వచ్చేవారు సార్. నేను స్కూల్లో చేసే అల్లంతా మా అమ్మతో చెప్పి ఒకసారి తిట్లు కాయించేస్తారు బాగా. అలాగే పుట్టు కొంచెం కోతగనం, చిన్నపిల్ల మీద చక్కగా పాడావు, వెరీ గుడ్. అలాగే మీరు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మీరు కూడా మీ మొక్కలు కొంచెం కోతకంటే నీ మొక్క కొంచెం గుర్తుంది అంటే అదే నువ్వు గుర్తు రాలేదు. అప్పుడు తను కేసుకుని మన కూడలేదు. అప్పుడు నీతో పాటు ఇంకొకరు వచ్చేది ఎవరు వచ్చింది? ఓకే. మీరు అప్పుడంతా కాంబైన్ ఇలా రావడము, నన్ను చూసుకోవడము, నమ్ముకోవడము, నమ్మ గెలపడు. అప్పుడు అలాగే నువ్వు కూడా వచ్చిన గుర్తున్నాము. అదే మీ వరుస అమ్మాయి నేను. తర్వాత ఇంకా ఈ తల్లి ఇక్కడ వచ్చి నేను అంటే నువ్వు నవ్వుతూ ఉండేదాను. ఆ నెక్స్ట్ లాస్ట్ వన్ తల్లి కూడా అది నువ్వు ఎప్పుడు మంచి లీడర్ అవుతావు అనుకున్నాను. మంచి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ డైరింగ్ డాషింగ్
చక్కగా ప్రతి పనికి ముందుండేదాను, నెమ్మదిగా ఉండేదాను. ఇప్పటికీ అలాగే ఉన్నాం. అలాగే మిగిలిన మొఖాలు గుర్తున్నాయి, కానీ కొంచెం మీ యాక్టివిటీస్ కూడా నాకు గుర్తు రావడం లేదు. ఎనీహౌ మీ అందరిగా తీగా ఈ జ్ఞాపకాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. అలాగే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడాను, నేను మిమిక్రీ చేయగలను. అలాగే నాగార్జున కోసం చెప్పాలి, అసలు చెప్పనక్కర్లేదు కదా. వీడు సిక్స్త్ క్లాస్, ఆడంత అయిపోయాడు సంతోషపడి కొట్టిస్తే టెన్త్ క్లాస్ వచ్చి నా అయిపోయాడు, ఆడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే నాగార్జున కొట్టాడు. అవును నువ్వు కొడితే నాగార్జున ఎత్తున్నాడా, ఎందుకు కొట్టాలంటే నా నాగార్జున భయపెట్టాడు అంటాడు. ఏంటో భయపెట్టాడంటే వీడేమన్నాడు, వారికి ఆడ కొట్టేసి అరే డ్రిల్ మాస్టర్ ఇక్కడ డ్రిల్ మాస్టర్ రా, కానీ ఇంటికి అయితే నాకు రా అని చెప్తే మీ ఫ్రెండ్ అన్నాడు జరిసిపోయి అది అంతా చూడుకుంటున్నాడు కొందరు అలాంటివి అలా చేసేవాడు. ఓకే రైట్. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలి అన్నాడు ఓ సినీ కవి. నేను ఎందుకు నవ్వుతున్నానంటే నాకు ఏడవడం చేత కాదు అన్నాడు అబ్రహాం లింకన్. నవ్వుని ఆహ్వానించకుండా ఉంటుంటే నేను ఏ రోజు మరణించి ఉండేవాడిని అన్నాడు మహాత్మా గాంధీ. నవ్వు 4 రకాల చేతులు అన్నారు అన్నది పెద్దలు, కానీ నవ్వడం 400 రకాలుగా మంచిది అంటున్నారు వీటి శాస్త్రజ్ఞులు, మేధావులు. నవ్వడం వల్ల మెదడులో యాండార్ఫిన్ యాంజియం అనేది ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మనం ప్రత్యేకంగా ఒక క్షణం నవ్వితే ఒక క్షణం ఆయుష్ పెరుగుతుంది. మెదడంతకాలం మనం ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సరదాగా ఓకే. ఇప్పుడు మన నాకు జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. ఒక పెంకి పిల్లడికి స్కూల్కి లేట్గా వస్తున్నాడు, మా నాగార్జున అంటాడు. ముందు రోజు రాలేదు, నెక్స్ట్ డే స్కూల్కి వచ్చాడు. ఒక ప్రశ్న అడిగాను, వెదవు కదా నిన్న నువ్వు స్కూల్కి రాలేదు, ఈరోజు ఏంటో స్కూల్కి లేట్గా వచ్చావు వెదవా. నేతనండి మరి మొన్న నేను రాలేదు కదండి, నిన్న రాలేదు కదండి, ఈయన రాలేదు, అదే కదా అడుగుతున్నా వెదవ గారు ఎందుకు రాలేదు అని. మా ఇంటి దగ్గర కోడి గుడ్డు పెట్టిందండి. ఒరే వెదవ కదా, కోడి గుడ్డు పెడితే స్కూల్ మానేస్తారా వెదవా, అందరూ విడ్డూరు మేముదరా వెదవా కదా. ఏంటి మ్యాచ్ గారు, కోడి గుడ్డు పెడితే విడ్డూరు లేదంటారు. ఏంటి మ్యాచ్ గారు నిజం చెప్పండి, కోడి గుడ్డు పెడితే విడ్డూరు లేదా. ఒరే వెదవ కదా, కోడి గుడ్డు పెడితే విడ్డూరు బాగుందిరా వెదవా, దీనికోసం స్కూల్ మానేస్తావా. రైట్ మ్యాచ్ ఇందాక నుంచి అడగంటారా, కోడి గుడ్డు పెడితే విడ్డూరు లేదా, కోడి గుడ్డు పెడితే విడ్డూరు లేదంటారా. అంత విడ్డూరు కాకపోతే ఏది మీరు అసలు కట్టండి చూద్దామా. మహేష్ బాబు గారు ఏమిటి పరీక్షకి లేటుగా వస్తున్నారు? ఎప్పుడు వచ్చి కాదన్యా పరీక్ష రాశామా లేదా? ఇదిగో తమ్ముడు చక్కగా పరీక్షలు రాయి. థ్యాంక్స్ అన్నయ్య. నీ థ్యాంక్స్ నాకొద్దు, నువ్వు రాసిన ఈ 3 స్లిప్పులు మరో 3 అందించు, ఆ 3 మరో 3 అందించమని చెప్పు. అలాగే ఈ సెంటర్ అన్ని సెంటర్లకు టాప్ లో ఉండాలి. అలా హలో హలో బాలకృష్ణ గారు వాళ్ళు చూడండి చక్కగా రాసుకుంటారు, మీరేమి మీరు చూసి ఏదో ఒకటి రాయండి. వాళ్ళు చదువుకునేవారు, మీరు చూసుకుని రాసుకునేవారు. అక్కడితో పోలికేమిటి, చరిత్ర అంటే మాది, చిత్ర రాయాలన్నా మేమే, తిరగ రాయాలన్నా మేమే. బేసిక్ గా నాకు చదవడం రాదు, రాయడం అంతకన్నా రాదు. రాయడం మొదలు పెట్టాము, క్వశ్చన్ చూడను, ఆన్సర్ అని చూడను, అర్థం చూడను. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపుతానో నాకే తెలీదు. రాయమంటావా? అదే సాయి కుమార్ గారు ఎగ్జామినేషన్స్ అంటే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఎగ్జామినేషన్ ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ పేపరేరా. తర్వాత శ్రీహరి శభాష్ భైరవ ఎగ్జామ్స్ అంటే భయపడిపోయిన మేధావులు చూశాను రా, పరీక్షలు అంటే వణికిపోయిన విద్యార్థులు చూశారా. కానీ పెన్ను కక్కుతున్నా ఆపకుండా రాసే సన్నాసులు నేనే చూస్తున్నాను. నీలాంటి సన్నాసితో చేయగలపడం అదృష్టం. ఆత్మీయుడైన జాన్ తర్వాత అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ అయితే కాంతమ్మా 60 రూపాయలు ఖరీదు చేసే నా గైడ్ పెట్టి పెరిగి స్లిప్పులు చింపేస్తానే, నువ్వు పట్టుకెళ్ళిపోయిన స్లిప్పులు
ఇప్పుడు నీకు ఎందుకు పనికిరంలో పోవాలా? నువ్వు నాకు కాలా వెళ్ళబడి నాకు కొత్తగా కొనివ్వాలి. ఇక స్లిప్ రాసుకోవడం తప్ప కాదు, స్కాన్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాధపెట్టుతున్నా మారవెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్నపాటైనా గుండె ప్రతిలయలో కనిపించట్లేదు ఒకే ఫ్రేమ్ లో కొడుకున్నాడుగా. ఒంటరైనా మంచి తెచ్చుకున్నావుగా. వెంట నడిచే బిర్యానీ చూపించిన అది మామూలు ఉండకూడదు. బిర్యానీ ఇచ్చేయమలే చాకర చచ్చిపోతుంది చూసా. చాకర మాట్లాడరా ఎందుకు రాలేదు? అదే చేస్తాను. అమ్మ ఒడి లేని పాసం అర్థలే నేస్తమంది అందుకుంది జన్మకంటే తీరిపోని మమతలను పంచుతుంది. నీరు నుంచి మన స్నేహం మీ అమ్మ తినిపించవా? ఏరా మీ అమ్మకి తినిపించట్లే? ఏ మొక్కదాన్ని కూర్చున్నావు ఈ పక్క మధ్యలో ఏమని ఏం చేసేది? వెంట నడిచి తడి కన్నులను తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Unexpected dignitaries on the dais, all esteemed members here in this reverence, and for all the teachers and my best wishes to our old students here. It was a wonderful memory here because this is the first time my appointment here. Because after having completed 18 years as a bus conductor, I came here as a teacher. 18 సంవత్సరాలు ఆర్టీసీ బస్ కండక్టర్ గా పనిచేసి టీచర్ అనే వృత్తి మీద ఎక్కువ ఇష్టంతో ఫస్ట్ అపాయింట్మెంట్ దగ్గరికి వచ్చాను కాబట్టి ఇక్కడ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ విత్ యూ. మీరు ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. మీరు పెద్ద తరహా వల్ల మేము కొద్దిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. కానీ మేము మీ ఏదంలో ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఉద్వేగం చూస్తుంటే మాకు అలా అనిపిస్తుంది. ఒక ఏజ్ వల్ల మేము చేయలేకపోతున్నాం. బట్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ హియర్ with you because
That was the first time when I came here as a teacher. To teach, to catch, to reach you. I have tried all my level best. Yesterday, when I was in the Bhajana Mandap, while I was playing flute, I received a call from Dharmaraju. Yes, at the time I was in Bhajana, I stopped some time and I picked up a call and I talked to him. He told that Sir Dharmaraju from Virupuram, old person, then Jipper, tomorrow we are going to conduct a get together here. Hearty welcome. Okay, I feel very happy now. That's why I came here. And it was a wonderful moment because all you gathered together and to gather everything of all your past experiences. Okay, wonderful, excellent, fantabulous, great, marvelous. Yeah. Because the way you conduct all the things is well managed, but a some small lag because our approach are and he rectified because it has to be started with a prayer, but because of your enthusiasm, because of your activeness, it went on like that. Anyhow our Aparasa and corrected it and just came into track. Nice. So now I would like to talk something about because when I first listened from our Dharmarao sir and he spoke English very well, I feel very happy because because the proofs should be known, well known, seen that thing happened. Because in this moment I came to that it is not a Telugu పద్యమట ఉంది. సిత్సోస్ అంటే పుత్రోత్సాహం అంటే పిల్లలు పుడితే రాదట, వాడు పొగిడితే. అలాగే ఈరోజు నాకు సిత్సోత్సాహం అంటే మా స్టూడెంట్స్ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే జస్ట్ ఒక్కటి చాలు నేను ధర్మంలో ఇంగ్లీష్ మాట్లాడటం అంటే వెరీ హ్యాపీ. ఓకే, అది బాగానే ఉంది. నా మాస్టారు అప్పర మాస్టారు అద్భుతంగా మాట్లాడారు ఎలాగ లైఫ్ లీడ్ చేయాలి. ఎందుకంటే అందరూ కూడా 30 years కాబట్టి ఆర్థిక నుండి ఆశ్చర్యం కావాలి. మాస్టర్ చెప్పారు, అలాగే తమ్మయ్య మాస్టర్ చెప్పారు, అతను చేస్తూ డ్యాబులు చేస్తూ ఫిలాసఫీని లైఫ్ లీడ్ చేయడానికి. అలాగే మన అహ్మద్ మాస్టర్ లెక్కల్లో చెప్పారు. నేను ఇంగ్లీష్గా ఒక 3 వాక్యాలు చెప్తాను. ఎస్, ఫాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ప్రెజెంటేషన్ గివెన్ బై గాడ్. గతం అనేది నిద్రపోతున్న గాడులాడు, ఫ్యూచర్ అనేది కూడా నిద్రపోతున్న గాడులాడిది. దాన్ని మనం తట్టి లేపితే అంతాయి. సో we should never go to past. What had happened happened good. What will happen it also will be good. But we shouldn't think about the past and the future. I told you, they are two sleeping donkeys. So that is called the past is history. It doesn't come, and the future is mystery. We don't know what will happen, but what will happen is present. So when you live in the present, that is the real happiness. Present lo నిదురించు జ్ఞాపకాలు మనం ఆనందిస్తే అదే జీవితానికి ఒక అద్భుతమైన. సో ట్రై టు లివ్ ఇన్ ప్రెజెంట్. వన్ మోర్ థింగ్, మీకు 100 ఆనందాలు కావాలంటే, 100 సుఖాలు కావాలంటే 100 కష్టాలు అనుభవించాలి. 50 సుఖాలు కావాలంటే 50 కష్టాలు ఎదుర్కోవాలి, అనుభవించాలి. 10 కష్టాలు ఉంటాయి. ఒక సుఖం కావాలంటే ఎంత సుఖం కావాలంటే అంత కష్టం. ఇప్పుడు అద్భుతంగా ఫ్యామిలీ అద్భుతంగా హాయిగా ఉంది, బాగానే ఉంది. ఆగిపోతే చాలు, చెప్పండి కారిపోతాయి. సో అది లేకపోతే మదపు లేదనుకోండి, బాధ లేదు. ఇప్పుడు ఆగిందంటే అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా మనము ఒక ప్రాక్టీస్లో చేయాలి తప్ప దానిలో మనం ఇదైపోకూడదు. తామరకు నీటి అంటే తామరకు నీటి పండు తామరకు ఉంటుంది కానీ అందదు. అలాగే మనము డిటేచ్ ఉండాలి. ఇప్పుడు అటాచ్ ఉండకూడదు. డిటేచ్ ఉంటే దట్ ఈస్ లీడ్ హ్యాపీ లైఫ్. whether you run, whether you walk, whether you craft, whether you clean, whatever you do, you must always think about the progress of our forward, not go backward and push backward. కొమ్మలో పెణికిన కాలు మేకపోతులో తాగిన పాలు చాటుగా తాచిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా వచ్చిన తరుణం.
And if you think I can. If you think I can't. The way you think that depends on, because the universe is full of flowers. మీరు ఎలా అనుకుంటే అలాగే మన లైఫ్ అవుతుంది. మీరు మీ పిల్లల్ని అద్భుత వ్యక్తులుగా శక్తులుగా మార్చాలంటే మనమే మనం అలా అవ్వాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు పాఠాలు చెప్పాను, మీరు ఎదిగారు, ఆల్రెడీ సెటిల్ అయిపోయారు, హ్యాపీ. మీరు మీ పిల్లల్ని అద్భుతంగా మార్చాలంటే ముందు పిల్లల్ని సెల్ ఫోన్ దూరం ఉంచాలనుకుంటే మనం దూరం ఉండాలి. పిల్లలు ఎప్పుడు కూడా దే వోంట్ లిసన్ అవర్ వర్డ్స్, దే ఫాలో వాట్ వి డూ. మనం ఏం చేస్తాం అదే అది చేస్తారు, మనం చెప్పింది వినరు. సో యూ మస్ట్ బి మోడల్. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన వేషం నెల పరీక్షలో వచ్చిన గోడ కుర్చీ పంచుకున్న పెప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగ వేసిన మొదటి మొత్తులో తెలియని తను మొదటి ప్రేమలో తీయందను. ఆ విధంగా మనం కొన్ని వదులుకోవాలి, కొన్ని రావాలంటే కొన్ని వదులుకోవాలి. కాబట్టి పిల్లలు అద్భుతంగా ఎదగాలి వాళ్ళు. ఎందుకంటే పిల్లల కంటే ఇంకొక ఆశ లేదు. మనం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేస్తాం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు టైమే జీవితం. తర్వాత మన తాలూకు జ్ఞాపకాలు, మన తాలూకు గుర్తులు పిల్లలు ఉంటాయి. ఈ ప్రపంచంలో మనం వెళ్ళిపోతాం, మన ఫోటోలు ఉంటాయి, మన తాలూకా కథల ఫోటోలు ఉంటాయి, కదిలే పిల్లలు ఉంటాయి. వాళ్ళు అద్భుతంగా ఉంటేనే మనకి మనం ఏ రాజులు ఉన్నా అద్భుతంగా మనం ఉండగలం. అలా ఉండాలంటే పిల్లలకి మనం మంచి నేర్పాలి. మనం మంచిగా ఉండాలి. మంచిగా ఉండు అంటే వాళ్ళు ఉండరు. మనం ఉంటే మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, మనల్ని చూసి మనల్ని ఫాలో అయ్యి వాళ్ళని నడుస్తారు. కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ టు పేరెంట్ అద్భుతమైన కళ. పిల్లల కరణం కాదు, మొక్క బాధ్యతం కాదు, మొక్క పెరిగి అద్భుతంగా పెరగనివ్వాలి, వారికి ఎదగనివ్వాలి. అలాగే పిల్లలు పెంచడం అనేది అద్భుతమైన ఆస్తి, అందుకని ఇంకొకటి లేదు. ఇంకొకటి లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే బాడీలో కదలేక ఉండాలి, బ్రెయిన్ ప్రశాంతంగా ఉండాలి. అంటే ఏదులో బ్రెయిన్లో కదలిక వస్తుంది, మనసు చంచలం అయిపోయింది, బాడీ స్థిరంగా ఒక దగ్గర కూర్చుని పోతున్నాం. అందుకే ఏమవుతుందంటే అప్పుడు మన లైఫ్ డిస్మాంటిల్, డిస్టర్బ్, టీవీ ఎవ్రీథింగ్ లెక్క. బట్ సో అది ఒక 2 minutes చేస్తే దట్ విల్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ప్రపంచం అంతా ఎనర్జీ ఉంది. మీకు ఏది కావాలంటే అది వస్తుంది. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. అది మన అన్ని మంత్రాల్లో, మన వేదాల్లో మనకి ఇంప్లిమెంటేషన్. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ కెన్ బి అవైలబుల్ ఎనీవేర్, బట్ ఇంప్లిమెంటేషన్ కెన్ బి డన్ బై యూ. ఇన్ఫర్మేషన్ అనేది మనకి గూగుల్ వస్తుంది, ఇంప్లిమెంటేషన్ అనేది మీకు మీరే చేయాలి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, మనం అద్భుతం చేయాలంటే మనమే కాదు, మన పిల్లలు చేయాలి. కొంతమంది చూసారు చిన్న చిన్న పిల్లలు అద్భుతం బాగా సంగీతం, నాట్యం, రకరకాల. ఎందుకంటే వాళ్ళు తగ్గింది అక్కడి నుండి వాళ్ళు అద్భుతంగా వినడం. అది వినడం వల్ల అభివృద్ధి ఉన్నట్టుగా మనం తల్లిదండ్రులు పిల్లలు కూడా ఉంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. కొంతమంది పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు అద్భుతం చూసారు ఒక వీడియో. మొదట చూసినాటు సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెరిగిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాచిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, ఓట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. మంచిగా ఆలోచిస్తే ప్రపంచం మంచిగా అనిపిస్తుంది, చెడ్డగా ఆలోచిస్తే ప్రపంచం చెడ్డగా కనిపిస్తుంది. మీరు ప్రపంచానికి ఏం చేస్తారో అదే వస్తుంది, మీరు ఏం చేస్తారో అదే వస్తారు. మీరు
మంచి మంచి వస్తుంది, చెడ్డేస్తే చెడ్డ వస్తుంది. అందుకే ఇప్పుడు కూడా లోక సంస్థ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటారు కదా, అనుకోవడం కాదు. అది మనం ఎగ్జాంపుల్గా మన లైఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనమాట. మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కాదు, ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయడం. ఇంప్లిమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ సక్సెస్. The secret of success lies in your brain, no other way. ప్రపంచంలో విషయానికి ఎవరు మొదటిసారిగా గీసిన వేషం, మొదట వేసిన వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన పంచుకున్న పెంపరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుకుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు ఎగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనం. సో ఇమోషనల్ అంటే ఈక్యూ అంత ఇంపార్టెంట్, ఇమోషనల్ కోషెంట్ కూడా అంత ఇంపార్టెంట్. అలాగే ఎస్పీ ఒకటి ఉంది, సోషల్ సంఘం ఎలా ఉండాలి. సో ఎప్పుడు కూడా మనము అవ్వాలి. మనం ఏదైతే కోరుకుంటామో అవతల ఉంది, అది మనం అది ఇస్తే మనం వస్తుంది. మనం ప్రశాంతంగా ప్రపంచం ప్రశాంతంగా కనిపిస్తుంది, మనకి ఎరుగంటి ప్రపంచం ఎరుగంటి కనిపిస్తుంది. మనం ప్రేమికుడు ప్రపంచం అంతా అది సుందర సస్యంగా నందన మనలా కనిపిస్తుంది, మనకు ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. సో యు ఆర్ నథింగ్ బట్ యువర్ వే ఆఫ్ థింకింగ్, యు ఆర్ నథింగ్ బట్ యువర్ వే ఆఫ్ థాట్, యు ఆర్ నథింగ్ బట్ యువర్ వే ఆఫ్ యాక్షన్స్. మీ యాక్షన్స్ బట్టి మీ లైఫ్ బట్టి మీ అంతా లైఫ్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ కొడితే అన్నీ వచ్చేస్తాయి. సో వైఫ్ ఆల్ దిస్ గురూస్, గూగుల్ ఎదుర్కొంటున్న ప్రపంచం అంతా మేము ఉంటుంది. మరి గురువులు ఎందుకు? చిన్న ఉదాహరణ, ఒక దగ్గర ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ ఉంటుంది, చాలా పెద్దది, దానిలో అన్నీ దొరుకుతాయి. ఫస్ట్ ఒక ఆవును వదిలేరు, ఆ తిన్నగా ఆవు వెళ్ళింది, ఆ కాయగూరలు అమ్ముతున్న ఏరియాకి వెళ్ళి ఆ కాయగూర కావాల్సిన తినేసి వచ్చింది. ఇంకొక కుక్కను పంపించారు తిన్నగా మాంసం ఎక్కడుంది, ఆ మాంసం వచ్చింది. ఒక మనిషికి పంపించారు, ఆ మనిషికి ఏదో పట్టుకొచ్చి వచ్చారు. ఆ మనిషి మాకు డిపార్ట్మెంట్ స్టోర్ అంతా తిరిగాడు, బంగారం, వస్త్రాలు, వైద్యులు, దానము అన్ని రకాలు ఉన్నాయి, తినమాట అన్ని ఉన్నాయి. అరగంటకు వచ్చింది, మనుషులు రోజంతా జ్ఞాపకాలు ఏం కావాలంటే డబ్బు పట్టాలొచ్చు, బంగారం అన్నీ ఉన్నాయి. సో ఏం కావాలో చెప్పేదే గురువులు. ప్రపంచం అంతా ఉంది, ప్రపంచం అంతా ఎవ్రీథింగ్ ఇస్ దేర్, బట్ వాట్ ఎవర్ యు నీడ్ యు డోంట్ నో. దట్ కెన్ బి గాలిలో ఏం రావాలి, ఏ మమతలు, కాబట్టి గూగుల్ కంటే మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. ఇది 6G, 7G, 8G, 9G. ఇప్పుడు మనం 5Gలో ఉన్నాం కదా, కానీ ఇప్పుడు మనకి టేబుల్ డయాస్ తోటి 10G ఉన్నారు కదా. కాబట్టి గురువుకి మించిన ఏ బొమ్మ లేదు, అది కేవలం ఇన్ఫర్మేషన్ కదా. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్ప ట్రాన్స్ఫర్మేషన్, రిఫార్మేషన్, ఎన్లైట్మెంట్ can be possible by your teachers. The teachers are very important. ఆ గురువుని రేగు పళ్ళకే పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెరిగిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన వీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, కోట బావిలో మిత్రుని మరణం, ధాటిగా ఏడ్చిన ఇంగ్లీష్ టీచర్ పేరు. దాంట్లో ఇంచుమించు ఒక 200 దేశాలతో వరకు వ్యక్తులు ఉన్నారు మా సబ్స్క్రైబర్స్. కెనడా, న్యూజిలాండ్ దగ్గర నుండి మొత్తం అంతా ఇండియా అంతా ఉన్నారు. మేము చార్ట్ చేస్తుంటాము,
ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తుంటారు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంసీ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు క్యాంపస్ సెలక్షన్కి వెళ్తారు. వాళ్ళు ఒక రోజు ముందు చేస్తారు, అంటే ఫోన్ చేసి ఎలా ఇంటర్వ్యూ అవుట్ చేసి ఇంటర్వ్యూ అడుగుతారు. నేను ఒక అరగంట వాళ్ళకి డెమో ఇస్తాను. విత్ దట్ కాన్ఫిడెన్స్ మీకు అంతా ఉంది. బికాస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఓకే, దట్స్ ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఒక రోజు ఇస్తాను, నెక్స్ట్ రోజు వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు, సక్సెస్ అవుతారు, ఫోన్ చేస్తారు. సార్ బికాస్ ఆఫ్ యూ ఐ గాట్ అపాయింటెడ్. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన తోవేషం నెల పరీక్షలో వచ్చిన సున్న తోడకొచ్చిదే పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తను మొదటి ప్రేమలో తీయందనం English is very essential to elaborate, to exuberate, to enlighten, to transform, to reform. Everything can possibly go to the language, English language. That's why I started a channel. In that channel, and I'm uploading, I'm interacting, influencing, I'm transforming, I'm igniting, inspiring, motivating, mobilizing, everything doing because of check out benefit of the aspirants of job seekers. So, and if you are interested, you can subscribe the channel so that you can see me whenever you see the video. You give a comment, good or bad something. If you like and subscribe, no like, just like cheyandi. So because అందరూ మీరు సెటిల్ అయ్యారు కాబట్టి, so I have lot of things. I told you lot of emotions are there. నేను యాక్చువల్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరి చేత ఇంగ్లీష్ మాట్లాడేద్దాం అనుకున్నాం, కానీ 10th క్లాస్కి ఏంటి పాస్ అయ్యాలి ముందు. ఇంగ్లీష్ వద్దు మాట్లాడేసరికి కాదు కదా, వాళ్ళు ఏం కావాలి, పాస్ అవ్వాలి ముందు. సో నేను ఇంగ్లీష్ పాస్ అవ్వాలని దృష్టిలో ముందు ఉండేది. నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ మాట్లాడుతాను. నా ఛానల్లో కొంతమంది రాజకోట పిల్లలు, నెక్స్ట్ గురించి చేసిన అక్కడ కూడా పిల్లలు మాట్లాడతారు. వాళ్ళ వీడియోస్ ఉంటాయి ఛానల్లో. చిన్న చిన్న పిల్లలు, 6వ క్లాస్ పిల్లలు అద్భుతం మాట్లాడతారు, ఏదో చెప్తారు. ఆ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాళ్ళ ఇంటి నుండి ఫోన్ వస్తుంది, తల్లిదండ్రులకి ఆంగ్లమే మాట్లాడాలి. సో దాట్ అంటే పిల్లల్లో వాళ్ళ ఇది ఉంటుంది, ఒక నేర్చుకోవాలనే ఇంగ్లీష్. మనం అనుకుంటాం పిల్లలు తెలుగు తక్కువ కాదు, వాళ్ళని ముఖ్యంగా మదర్స్, టీచర్స్ అంతా టీచర్స్ ఒక మదర్ అంతా. సో మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, మదర్ ఇస్ ద బెస్ట్ టీచర్, మదర్ ఈజ్ ద గ్రేటెస్ట్ టీచర్. ఫస్ట్ you must take initiation to make your children right teachers. ఒక అద్భుతమైన వ్యక్తులుగా మాట్లాడంటే మదర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకుంటా ఇప్పుడే నేర్చుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఊళ్ళో కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు. చూసారా, మనం బుక్ని చదువుతాం అనుకోండి, పిల్లలు బుక్స్ చదువుతారు, సెల్ పట్టుకునే వాళ్ళు సెల్ పట్టుకుంటారు. మనం ఏం చేస్తే అదే చేస్తారు. మాకు మా మేడం గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు సెల్కి అలవట్లేదు, వాళ్ళు మొబైల్ చూడరు. వాళ్ళ మదర్ గారు బుక్స్ కూడా చదువుతుంటారు, వాళ్ళ టీచర్ ఆవిడ. పిల్లలు కూడా బుక్స్ చదువుతారు. వాళ్ళు సెల్ ఫోన్ తెలియదు, టీవీ లేదు. మా ఇంట్లో టీవీ పెద్ద ఉంది, మొదట చూసిన టీవీ ఉంది. దేవుని ప్రేమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో వెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు ఏది చూస్తామో అదే మనం దొంగచాటుగా కాల్చిన బీడి సుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం కాబట్టి టీవీ దూరం చూస్తే కళ్ళకి మంచిది, చూడకపోతే మనసు మంచిది. అసలు ఇంట్లో లేకపోతే ఇంటికే మంచిది. అద్భుతం. పిల్లలు బాగా అద్భుతంగా మీరు పెంచండి, మహాశక్తులుగా వ్యక్తులుగా మార్చండి. అదే మీరు చేసిన పెట్టుబడి, అదే మా వాళ్ళ ఆశ, ధ్యాస, శ్వాస, అభిలాష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.
వీడియో వాళ్ళకి అయిపోతున్నావు, నువ్వు బాగున్నావులే. మీకు గోవింద్ సార్ చక్కటి మోటివేషన్ క్లాస్ ఇచ్చారు. మరి ఇంకా ఇప్పుడు మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చి వేయించిన పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము ఈ పాఠశాలలో ఈ రోజు నేను ఉపాధ్యాయుడిని అని చెప్పుకున్నానంటే ఈ పాఠశాలలో పుట్టాను అనమాట. అంటే నా మాతృ సంస్థ. అటువంటి ఈ పాఠశాల మీ కారణంగా మరొకసారి వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి చెప్పాలంటే మీ తరగతి ఈ రవిసార్ చెప్పారు అనుకుంటాను. నేను చాలా కొద్ది రోజులు వచ్చినట్టున్నాను. తర్వాత రవిసారి మీకు అంతా చెప్పినట్టున్నాను. ఎందుకంటే ఆయన అప్పుడు స్కూల్ అసిస్టెంట్, నేను తెలుగు పండిట్. అందువల్ల మీరు 10th క్లాస్లో ఉండడం వల్ల మీకు ఆయన చెప్పారు. తర్వాత మీ తర్వాత క్లాసెస్ నేను చెప్పేవాడు. మీతో అనుబంధం కొంచెం తక్కువ అయినప్పటికీ చాలామంది నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మీరు ఎలా తీసుకుంటున్నారో తెలియదు, కానీ నేనైతే చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాను ఇక్కడ. అప్పారావు సార్ దగ్గర నుంచి మొదలుపెట్టి గోవిందరావు సార్ వరకు అద్భుతమైనటువంటి జీవన సత్యాన్ని చెప్పారు. ఈరోజు ఉపాధ్యాయులు నేను గమనించాను. పాఠశాలలో కేవలం మీ పుస్తకాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాత్రమే చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఇటువంటి మాటలు మీకు ఏం చెప్పారా ఎందుకో తెలుసా? నిదురించు జ్ఞాపకాలు పాఠశాలలో మీకు అందించే ఉపాధ్యాయులు ఈరోజు అదే ఉపాధ్యాయులు మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి, ఎలా జీవించాలి అనేది ఫంక్షన్ గురించి చాలా చక్కగా ఈ గాలిలో ఏ మమతలు మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, మంచి జీవనం ఎలా గడపాలి, దానికి కావాల్సినటువంటి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఏ విధమైనటువంటి పద్ధతిలో జీవించాలనేటువంటి కండిషన్ చెప్పారు. తర్వాత ఇప్పుడు మాట్లాడినటువంటి గోవిందరావు సార్ మంచి విషయాలు మీతో నాకు నేను తెలుసుకున్నాను. కానీ నేను చివరిగా మీకు చెప్పేటువంటి ఒక చిన్న మాట ఏంటి అంటే, మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెరిగిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, మనం మన పెద్దలను గౌరవించాలి. దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, అది చూసి మన పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. రేపు పొద్దున వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. కాబట్టి అదే ఒక ఆమె ఉందాక, మా అల్లుడు చాలా మంచివాడమ్మా, మా అమ్మాయి చెప్పిన మాటే వెళ్తాడు, నా కొడుకు గారు నా బాగా మాట వెళ్తున్నాడు. అల్లుడు చాలా మంచివాడు, ఎందుకు వాళ్ళ అమ్మాయి మాట వెళ్తున్నాడు. కొడుకు కదా ఎందుకు బాగా మాట్లాడు అంటే ఏ విధమైనటువంటి సమాజంలో ఉన్నామో చూడండి. కనుక
మనం మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనం మొదటి ప్రేమలో తీయందనం దాంతో మంచి గ్రామాలు, చాలా మంచి గ్రామాలతో మంచి దేశం, మంచి ప్రపంచం అన్ని కూడా ఏర్పడతాయి. ఇవన్నీ జరగాలి అంటే ఇంతకు ముందు మన ఉపాధ్యాయులు చెప్పినటువంటి అన్ని అంశాలు మేము దృష్టిలో పెట్టుకున్నట్లయితే ముందు మన వ్యక్తిత్వ నిర్మాణం మనం సరిగ్గా చేసుకున్నట్లయితే ముందు మనం అందరూ మార్పు రావాలి. మార్పు ఎక్కడో రావట్లేదు. అలా మనలో మనం మార్పు తీసుకొని మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే, మంచి మానవ సమాజాలను జరుపుకున్నట్లయితే మనం మంచి జీవనం అనేటువంటిది సాగించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మోహన్. ఇప్పుడు గంగా మాస్టర్ మాట్లాడుతున్నారు. వేదిక పైన ఉన్నటువంటి మా గురువుని ముందుగా నాకు గురువు ఎవరంటే వాస్తవ సిద్ధాంతి గారు. ఆయన ముందుగా నేను నాకు ఆయన నేను పాదాలు చేసుకుంటాను. అలాగే ఆ గౌతమ వేసిన కూడా ఆయన ఎప్పుడు కూడా సైకిల్ మీద వెళ్ళడం, కమాస్ మీద సైకిల్ మీద తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో మేము ఇంగ్లీష్ నేర్చుకునేవాళ్ళం. ఆ ఇంగ్లీష్ పాటలన్నీ అలాగే ఉంది. ఆయనతో గొప్ప అనుబంధం ఉంది. ఆయనకు కూడా అలాగే మరి ఒక అమ్మాయి వేశారు. ఆయన అది కూడా ఎంత అవసరం అనేది మా అమ్మ మాటలాగా మరి అలాగే మన వేశారు. ఆయన స్కూల్ అడుగుపెట్టిన వెంటనే నాకు మొట్టమొదటిసారిగా కనిపించాను. అప్పుడు నాకు ఎలా ఉండేదంటే, మన పాఠశాలలో అందరూ కూడా ప్రైవేట్ టీచర్స్ వచ్చి పనిచేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ మన స్కూల్కి వచ్చారు కదా, అది ఎంతో ఆనందం అన్నమాట. ఆ ఆనందంతో ఆయన వెల్కమ్ పలికాను. నాకు చాలా ఆనందం అనిపించింది. మరి అందరికీ మొదట చూసిన మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ ఆగి చెంబుతో చేసిన కోతి కొమ్మలో పెణికిన కాలు మేక పొడుగులో తాగిన పాలు నేను కొందరికి మాత్రమే దొంగ చాటుగా కాల్చిన వీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ధాటిగా ఏడ్చిన తరుణం. మరి మన కమిటీ టీచర్స్ లాగా అప్పుడు వచ్చేవారు. మన సార్ సుధీర్ సార్ మరి వాళ్ళు కూడాను మంచిగా నాకు పరిచయం. ఇక్కడ మన పాఠశాలలో ఉపాధ్యాయులు లేని సందర్భంలో వచ్చి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభివందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన పాఠశాల చాలా ఎక్కువ మంది స్ట్రెంత్, ఉపాధ్యాయులు ఉండేవారు కాదు, సెట్లు కూర్చోవడానికి చోట్లు ఉండేవి కాదు. అలాంటి సందర్భంలో వచ్చి పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరూ శ్రేయంగా భావిస్తున్నారు. తర్వాత నేను
ఈరోజు మొదటిసారిగా గీసిన మీసం చిటక వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలు ఇచ్చిన సున్న గోడ కుర్చి వేయించిన నాన్న పంచుకున్న పెప్పరమెంటు పీరు సాయము పూసిన సెంటు వినుంటాం కదమ్మా. చెడు గుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనం మొదటి ప్రేమలో తీయందనము అని నా అభిప్రాయం. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇటువంటి సభలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కుటుంబ సమేతంగా రావాలని మనం చేసుకుంటున్నాం. ఇకపోతే సోషల్ సర్వీస్ అనేది చాలా జ్ఞాపకాలు సమయం అనేది చాలా విలువైనది. డబ్బుల కన్నా విలువైనది సమయమే. సమయాన్ని ఎప్పుడు కూడా మనం వృధా చేయకూడదు. కష్టం అనేది పిల్లలకి తెలియజేయాలి, పిల్లలకి మనం సుఖపెట్టాలి. నేను మా బాబు గారి దగ్గరికి వెళ్తే బాబు గారు అన్నారు, నేను హాస్పిటల్కి వెళ్తానండి అని అన్నాను. మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయింది కదా. నాకేమన్నారంటే 2009 సంవత్సరం నేను బాబు పుడతాడు. ఈ మధ్యకాలంలో హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టిన ప్రయోజనం లేదు. నీవు ఇబ్బందుల్లో ఉన్నావు, ఆ ఇబ్బంది నీ పిల్లలకు రాకూడదు. ఒకటే సూట్ అయిన మాట చూసారా ఎంత పవర్. 2009 జూన్ 10వ తేదీన బాబు అంటే మాట ఎవరైతే మనల్ని విశ్వసించి చెప్తారో, ఎవరైతే మనల్ని నమ్మి చెప్తారో ఆ మాటనే మనం పదిలముగా నమ్మకంగా విశ్వసిస్తే ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. నేను చూసి చెప్పాను చూసారా. సరే అంటే మనం ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నామంటే కాదు, సర్వీస్ని పంచిపెట్టడం అనేది. అందుకే నాకు రోటరీ క్లబ్ వాళ్ళు చెప్పారు, అక్కడ పుస్తకం రెడ్డి గారు ఉండేవారు. మొదట చూసిన మొదట మొక్కిన దేవుని ప్రతిమ పళ్ళకై పట్టిన కుస్తీ భాగ్యముతో చేసిన కోతి కొమ్మలో పెరిగిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ధాటిగా ఏడ్చిన నేను కోల్పే చేసేవాడు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మా బాబు ఆటో మీద స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడు చేతుల మీదుగా పంపిస్తున్నాడు. ఈ డబ్బులు ఆటో అంతలకు ఇచ్చి సేవాసం కోసం వాడు 5 నెలలు అయిన తర్వాత నాకు అడిగాడు, అలా ప్రతి నెల ఈ సొమ్ములు ఎందుకు నాకు ఇస్తున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడిగాడు. అడిగితే వాడి సమాధానం చెప్తారు, అది ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది. అంటే మోరల్ వాల్యూస్ అనేది మనం చేస్తూ మన పిల్లల ద్వారా మనం చేయిస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా మన పిల్లల దగ్గర
మొదటిసారిగా గెలిసిన దేశం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్ష వచ్చిన సుందరచి పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు గెలిసిన అప్పు మొదటి ముద్దులో మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తుంది. కాబట్టి మీరందరూ గ్రేట్, మీ అందరికీ చప్పట్లు కొట్టాల్సింది. మా బ్యాచ్లో కూడా చాలా మంది మహామహులు, రాజకీయవేత్తలు, ఉద్యోగస్తులు, కొంతమంది రిటైర్ అయిపోయిన వారు కూడా ఉన్నారు, కానీ నిర్వహించుకోలేకపోయారు. కాబట్టి మీరు గ్రేట్. ఇంకా ఈ సభకి ఉద్దేశించి మన గురువులందరూ చాలా చక్కనైన విషయాలు మీరు చదువుకున్నంత వరకు పాఠాలు బోధిస్తే మరో మారు ఈరోజు మీకు జీవిత పాఠాలు బోధించారు. అందుకు గురు బ్రహ్మలందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. మరి మేషాల్లో మీకు ఇన్ని పాఠాలు చెప్పారు, ఈ రోజు కూడా ఏంటంటే పాఠాలు అన్నట్టు ఆలోచన మీలో కలగచ్చు. అవి 35 మార్కులకి పాస్ రావడానికి చెప్పిన పాఠాలు ఆ రోజు అయితే 100% మార్కులు పొందడానికి ఈరోజు చెప్పిన పాఠాలు. మరి ఇటువంటి పాఠాలని మనకి ఏ బుక్లో చదివినా రావు, ఏ యూట్యూబ్లో కొట్టినా రావు. మరి ఎక్కడ వస్తాయంటే ఇలా కలుసుకోవడం వల్లే, ఒకరికొకరు భావాలు పంచుకోవడం వల్లే వస్తాయని నేను భావిస్తా ఉన్నాను. మరి చక్కనైనటువంటి కార్యక్రమం నిర్వహించారంటే అందుకు మీ అందరి ఆలోచనలకి కూడా మా యొక్క అభినందనలు. ఎంతో మందికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, బట్ వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం మాత్రం ఏదో ఒక రోజు మాత్రం అవుతుంది. అది ఈ రోజు అయింది. కాబట్టి మీ అందరికీ వందనాలు. మరి మీరు చదువుకున్నారు, మేషాలందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ విషయాలపైన మీరందరూ అవగాహన చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. మనమే వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ప్రతి ఒక్కరము గ్రహించగలిగితే, వాటిని మన పిల్లలకి అందించగలిగితే మరో జనరేషన్ మంచి జనరేషన్గా మనం నిర్మించుకోగలుగుతాం. దానందరికీ మీరందరూ పునాదుల్లాగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో మానవ సంబంధ విలువలు ఎంతగానో మంట కలిసిపోయాయి. ఒకరి మధ్యన ఒకరు ఉన్నటువంటి అనుబంధం ఎంతో దూరం అయిపోయింది. ఇప్పుడే మన గోధుమ ఒక చక్కనైన మీకు కాంప్లిమెంట్ చెప్పడం జరిగింది. సెల్ ఫోను, టీవీ అనేది ఎంత ప్రమాదకరమో, ఉపయోగం ఎంత ఉందో ప్రమాదం కూడా అంతే ఉందని. అయితే ఇటువంటి ప్రభావం మన పిల్లల పైన పడకుండా ఉండాలంటే ముందు మనం దూరంగా ఉండాలి అన్నారు. 100% ఇది వాస్తవం అండి. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఒక పిల్లలకి తండ్రిని. మొన్నటి వరకు ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పాను, సెల్ ఫోన్కి దూరంగా ఉంచండి. ఈరోజు మా పిల్లలకి నేను చెప్పలేకపోతున్నాను. చెప్పడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆచరణకు వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టం. ఆ కష్టం ఏదో, దానివల్ల పొందే నష్టం ఏదో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మేసార్ చెప్పిన మాట మాత్రము 100% కరెక్ట్. ముందుగా మనము ఆచరించాలి, తర్వాత పిల్లలకి అది అన్వయించాలి. అలాగే మిత్రుడు మీ అందరికీ చిన్నతల్లి మేషారు, నాకైతే క్లాస్మేట్ అండి, మీ అందరికీ మేషారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒరే అని తెలుసుకుంటాం. మా మాటలు మీరు ఇంకోలా అనుకోవద్దు, కేవలం పరిచయం ఉంటే మాత్రం. సో మన తెలుగు మేషారు కూడా చాలా అలాగే వందనాలతో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వందనాలు. ఇప్పుడు మన పాఠశాల పిఎంసి చైర్మన్ గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే మా గురువు గారు గంగా మేషారు, తర్వాత గురువు గారు అప్పారా మేషారు, అలాగే హేమంత్ సారు, గోవింద్ సారు, అలాగే మోహన్ రావు సారు, అలాగే పిఈటి పద్మరాజు గారికి, అలాగే మా ఫ్రెండ్ దేవరాజ్ సార్కి
అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే మా ముందున్న మాస్టర్స్ అని చెప్పింది చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకంటే ఆ రోజు మేము చదువుకునేటప్పుడే మేము సోషల్ సర్వీస్ చేసేవాళ్ళం. మన గంగా మాస్టర్ అయితేనేమి అందరం ఎలా ఉండేదంటే స్టూడెంట్స్ కావాల్సిన సర్టిఫికెట్లు ఆ రోజు చాలా కష్టం. అలాంటి సోషల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రతి టీవీలో సోషల్ ఇంజనీరింగ్ అనే పదం వినబడుతుంది. ఏఐ కానీ ఇంటెలిజెన్స్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ ఇప్పుడు చాలా నడుస్తుంది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ మీరు మీ పిల్లలకి మీరే గురువులు తయారవ్వాలి. ఎందుకంటే మేము అప్పుడు మీకు ఎంతో చూసం చెప్పుండొచ్చు, కొందరికి విద్యాబుద్ధులు చేపిస్తే మీరు సంస్కారవంతులుగా తయారై ఎలాగయ్యారో ఈరోజు మనం కూడా మన పిల్లలకి ఆ సంస్కారాన్ని, ఆ విలువల్ని నేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ, ఈ స్టేజ్ మీద ఉన్న గురువులందరూ ప్రతి ఒక్కరు నేను బాగా వింటానని నొక్కి నొక్కి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ సమాజం కాస్త కోస్తో చాలా చెడు ప్రభావం అనేది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ స్కూల్ చైర్మన్గా హెచ్ఎం గారు మేము చూస్తుంటాం. ఆ పిల్లలతో ప్రవర్తన అయితే చూసి నిజంగా మేము చెప్పలేని ఆ క్షణం అయితే ఎంత బాధపడుతుంటామో. ఈ పిల్లలు ఎలా మారేది, ఈ పిల్లలకి అసలు చెప్పడానికి మేము ఎలాగ థింకింగ్ చేసి చెప్పాలి అప్పుడు చెప్పలేకపోతే. అంటే ఇప్పుడు మనం నిజంగా పిల్లాడికి ఇంటి దగ్గరే అక్కడే ఉండి మనం ముందు ఆ చెడు పనులు అనేది విడిచిపెట్టి ఉంటేనే 9 మందికి వచ్చి, అందుకే నాకు భయం వేస్తుంది. కాబట్టి 500 మార్క్స్ దాటి మీ పిల్లలకి హై స్కూల్ లెవెల్లో నాకు తెలిసి చెప్పేసి సలహా ప్రాపర్ లోనే మీ పిల్లలకి మీరు ఉండేటట్టు చదువులు చదివించండి. అంటే మండల స్థాయిలో హెడ్ క్వార్టర్స్. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ డిగ్రీ అనేటప్పటికీ మీరు ఎక్కడో బయట మీ కాలేజీలో ఏదో చాయిస్ ఎంచుకొని మీ పిల్లలకి అక్కడ జాయిన్ చేయించండి. అంతవరకు